నీ నామానికి మహిమకరమైనటువంటి జీవితాలను మా అందరికీ ప్రసాదింపచేయమని ప్రార్థిస్తూ క్రీస్తు వారి నామమున ప్రార్థన మనలను సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. దేవాది దేవుడు చక్కటి అవకాశాన్ని దయచేసినందుకు మరొకసారి ఆయనకు వందనములు తెలియజేసుకుంటూ దేవుని లేఖనాల్లోనికి వెళ్ళి కొన్ని అమూల్యమైనటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త, బైబిల్ ఓపెన్ చేసి మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము, మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందామండి. మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. చాలు. ఇక్కడ ఈ లేఖనాలు మనం ఎన్నో వందల సార్లు చదువుకున్నటువంటి లేఖనమే అయినప్పటికీ కూడా ప్రతి దాన్ని కూడా మనం కొంచెం డీప్గా ఆలోచిస్తే ప్రతి దాని వెనకాల కూడా చాలా అర్థము మనకు దాగి ఉంటుందండి. మీరు అన్నాడు. మీరు అంటే ఎవరు అంటే అందరూనా కొందరేనా? ఒకసారి ఆలోచించండి. మీరు లోకానికి ఎలా ఉన్నారంట? ఉప్పుగా ఉన్నారు. మీరు లోకానికి ఉప్పుగా ఉన్నారు. మీరు అంటే ఎవరు? అందరూ మాత్రం కాదండి. మరి ఎవరు అంటే ఎవరైతే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు, ఎవరైతే బాప్తిస్మం తీసుకుని నిలబడిన వాళ్ళు, ఎవరైతే ఆరాధనలో పాల్గొంటున్నారో, ఆరాధన పరిచర్యలో పాల్గొంటున్నారో వాళ్ళని దేవుడు ఎవరితో పోల్చాడంటే ఉప్పుతో పోల్చాడు. మీరు ఎలా ఉన్నారంటే ఉప్పై ఉన్నారు మీరు లోకానికి. అంతేకాదు అది నిస్సారం అయిపోయిందనుకో. ఒకవేళ అది నిస్సారం అయిపోయిందనుకో, అసలు దేని వలన సారం పొందుతుంది? ఒక ప్రశ్న వేసాడండి ఇక్కడ. దేని వలన అది మళ్ళీ సారం పొందగలుగుతుంది? అది బయట పారవేయబడి మనుషులు త్రొక్కబడటానికే తప్ప ఇంకా దేనికి పనికిరాదు అదేం చెప్పండి. ఒకసారి మనం కొన్ని నిమిషాలు మనం ఎందుకంటే ఆరాధన పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఏమనుకుంటామంటే ప్రభువారి యొక్క శరీరాన్ని, ప్రభువారి యొక్క రక్తాన్ని తీసుకున్నప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఎలా జ్ఞాపకం చేసుకుంటామంటే ఆ రోజు ప్రభువారి యొక్క శరీరం ఏ విధంగా ఇవ్వబడింది, ఈ శరీరం ఏ విధంగా తయారవ్వబడింది, ఇక్కడ ఉన్నటువంటి మనకి రొట్టె ఏ విధంగా తయారవ్వబడిందో ఆలోచించుకుంటే ప్రభువారి యొక్క శరీరం కూడా అదే రీతిగా నలగొట్టబడిందని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు మాట్లాడుతున్నటువంటి మాట ఉప్పు ఒకవేళ నిస్సారం అయిపోతే అనే పదం మనం ఆలోచించుకున్నప్పుడు ఒకసారి ఆ ఉప్పు గురించి ఒకసారి మనం ఆలోచించుకుందాం. కూరలో మనందరికీ బాగా తెలుసు, వంటల్లో ఎన్ని వేసినా సరే దాని టేస్ట్ మాత్రం దేనికి రాదండి అసలు. మీకు ఉదాహరణకు అర్థం కావడం చెప్తాను. మనకి కూర స్పైసీగా కావాలనుకున్నాం అనుకోండి, అంటే కారంగా కావాలనుకున్నాం అనుకోండి, ఇప్పుడు పచ్చిమిర్చి ప్లేస్లో వేరేది వేసిన అవకాశం ఉంటుంది ఉండదా? ఎందుకుండదు? ఉంటుంది. ఒక దాని ప్లేస్లో ఇంకొకటి వేసి అది లేకుండా కవర్ చేయొచ్చు. ఇప్పుడు వంటలో ఏదైనా మాడినా పర్లేదండి, దాని ప్లేస్లో ఇంకొకటి చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఒక్క ఉప్పు విషయంలో మాత్రమే ఏంటంటే దాని ప్లేస్లో ఇంకేది వేసినా ఇంకేమైనా అవకాశం ఉందా? అండ్ ఉప్పు ప్లేస్లో ఇంకోటి ఏదైనా వేద్దామండి, వేసినా సరే ఆ టేస్ట్ వస్తుందండి అంటే ఛాన్స్ ఉందా? సమస్య లేదండి అసలు. అంటే దానికంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏం తెలియజేస్తుందంటే దాని రుచిని తెలియజేస్తుంది. అంటే ఒక వంటంలో రుచిని ఎంత గొప్పగా తీసుకెళ్ళగలుగుతుందో అంత గొప్పగా తీసుకెళ్ళేది ఇంకేది లేదని చెప్పాడు అంతే దేవుడు. మీరు కూడా అలాగే ఉండాలి. అంటే దీని విషయం మీకు అర్థం కావడం చెప్తానండి. ఒకప్పుడు, ఇప్పుడున్న రోజుల్లో కాదు కానీ ఒకప్పుడు ఉప్పుని చాలా వాటిని నిల్వ చేయడానికి కూడా ఉపయోగించేవారండి. ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి కూడా మీలో కొంతమందికి తెలుసు. ఇప్పుడు మామూలుగా మీకు అర్థం కావడం చెప్తాను, పచ్చడిని నిల్వ చేయడానికి కూడా ఉప్పు వేస్తారు. ఇంకా విషయం చెప్తాను, కొన్ని రకాల చేపలను నిల్వ చేయడానికి, కొన్ని రకాల ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి కూడా ఉప్పుతోనే నిల్వ చేస్తారు. ఉప్పు ఏంటంటే ఆహార పదార్థాలను పాడవకుండా జాగ్రత్తగా కాపాడుతుంది, ఆహార పదార్థాలకు రుచినిస్తుంది. ఇంకా విషయం ఏంటంటే ఈరోజు మామూలుగా కొంతవరకు వ్యవసాయం విషయం ఒక రకంగా ఉంటే, ఒకప్పుడు వ్యవసాయంలో కూడా ఏం చేసేవారంటే మొక్కల ఎదుగుదల నిమిత్తం ఉప్పుని వేసేవారండి. మీరు నమ్మకపోతే మీకు ఇంకా అర్థం కావడానికి క్లారిటీగా చెప్తాను. మన ఇంటి దగ్గర కూడా మొక్క ఎదగాలంటే ఖచ్చితంగా ఏమేస్తారు?
వేస్తారు. అంటే మొక్కకు గ్రోత్ రావాలన్నా, అంటగా మొక్క ఎదగాలన్నా, ఫలించాలన్నా అది ఉపయోగపడుతుంది. ఇంకా విషయం ఏంటో తెలుసా, భూమికి సారాన్ని ఇవ్వడానికి కూడా వేస్తారు. తెలుసా మీకు? ఉప్పుని ఏం చేస్తారంటే, భూమి ఒకవేళ సారం ఇవ్వట్లేదు అనుకోండి, అప్పుడు ఉప్పుని వేసి ఏం చేస్తారంటే భూమి సారం ఇచ్చే విధంగా చేస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు బాగా అర్థం చేసుకోండి, ఒక వంటలో రుచి రావాలంటే, టేస్ట్ రావాలంటే వాడాల్సింది ఏంటయ్యా అంటే ఉప్పు. ఇప్పుడు ఒకవేళ అది నిస్సారం అయిపోయింది అనుకోండి, నిస్సారం అంటే ఏంటంటే దాని గుణాన్ని కోల్పోయింది అనుకోండి, మరలా అది దాని సారాన్ని పొందుకోవడానికి ఏం వేస్తే వస్తుంది చెప్పండి ఒకసారి. ఇందాక మీకు చెప్పాను కదా, ఏం చెప్పాను అంటే, ఒకవేళ స్పైసీగా కావాలంటే దాని టేస్ట్ వేరేది వేసుకున్నా సరే కవర్ అవుతుందని చెప్పుకున్నాం. ఇప్పుడు ఒకవేళ ఉప్పు ఏమైపోయిందంటే దాని సారం కోల్పోయింది. సారం అంటే ఏంటంటే దానిలో ఉన్నటువంటి గుణాన్ని కోల్పోయింది. అది ఇప్పుడు అది ఉప్పగా ఉండే గుణాన్ని కోల్పోయింది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి మళ్ళా దాని గుణాన్ని పొందుకునే విధంగా ఏమన్నా వేస్తే వస్తుందంటారా? రాదండి, అసలు రాదు. మీరు బాగా అర్థం చేసుకోగలిగితే సమస్య లేదు, రాదు. ఇదే విషయం నీకు బాగా అర్థం కాగలిగితే దేవుడు కూడా మనలో ఆ సారాన్ని ఇవ్వడం కోసం ఏం చేశాడు తెలుసా? ఈరోజు బాప్తిసం తీసుకున్నటువంటి మన అందరం ఎవరయ్యా అంటే, డైరెక్ట్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే మనం లోకానికి ఉప్పులా ఉన్నామని చెప్పాడు దేవుడు. ఉప్పు అంటే ఏంటయ్యా అంటే రుచినిచ్చేది. ఇప్పుడు ఈ రుచినిచ్చేది దాని సారం రుచిని పొందుకోవడానికి ఎంత కష్టపడిందో తెలుసా? మీకు అర్థం కావడం చెప్తానండి. మనకి సముద్రంలో వాటర్ ఉంటుంది. సముద్రంలో వాటర్ని ఏం చేస్తారంటే నిల్వ చేసి చాలా రోజులు ఎండలో నిల్వ పెట్టి దానికి ఇంకా కావలసినటువంటి అనేకమైన తీసి దానిని ఉప్పుగా చూపిస్తారు. అది మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇప్పుడు ఆ ఉప్పు రావడం కోసం, ఆ రుచి రావడం కోసం క్రైస్తవుడికి దేవుడు ఏం చేశాడో తెలుసా? సాక్షాత్తు ఆయన కుమారుని మన కోసం చంపి తన రక్తాన్ని చిందించి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మన కోసం తన కుమారుని చంపి తన రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా ఏం చేశాడో తెలుసా? మనలో రుచినిచ్చాడండి. అర్థమవుతుంది? అర్థం కావట్లేదా? ఇప్పుడు మనలో ఆ రుచి రావడానికి ఏం చేశాడంటే, మనం రుచి రావడానికి ఏం చేయడంటే, ఇదిగో ఆయన కుమారుడి యొక్క శరీరాన్ని, ఆయన కుమారుడి యొక్క రక్తాన్ని మన నిమిత్తం చిందించి, ఇదిగో వెనకాల కనబడుతున్న ఈ పిక్చర్ ఉంది కదా, వెనకాల కనబడుతున్న ఎంత భయంకరంగా చిత్రహింస చేస్తేనే తప్ప ఈరోజు మనందరికీ కూడా ఆ రుచి అనేది లేదండి. అసలు ఆ రుచి రావడం కోసం ఎంత చేస్తా అయినా ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే తెలియకోకుండానే ఆ సారాన్ని కోల్పోతున్నామండి. తెలియకోకుండా ఏం చేస్తున్నామంటే ఆ సారాన్ని కోల్పోతున్నాం. ఇప్పుడు ఈ సారాన్ని కోల్పోతే మరలా ఈ సారం పొందుకోవడానికి ఎలా అవుతుంది? అర్థం కావట్లేదు. మరలా సారాన్ని పొందుకోవడానికి ఏం చేస్తే అవుతుంది? ఈరోజు సారం లేకుండా భూమి మీద చాలామంది బ్రతుకుతున్నారండి. మీరు బాగా అర్థం చేసుకోండి. బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది, కీర్తన గ్రంథంలో చూడాల్సినది. కానీ యెహోవా ఉత్తముడని ఎలా తెలుసుకోవాలంట? ఆ టేస్ట్ తెలుసుకోండి. ఆ టేస్ట్ తెలుసుకోండి. ఈరోజు ఈ భూమి మీద చాలామంది ఆ టేస్ట్ లేకుండా బ్రతుకుతున్నారండి. మీకు ఇంకా అర్థం కావడానికి క్లారిటీగా చెప్తాను చూడండి. సరే, భూమి మీద ఉన్నటువంటి మనుషులు అన్నిటిని అనుభవిస్తున్నారండి. ఏట్లను అనుభవిస్తున్నారంటే కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ప్రకృతిని మొత్తం అనుభవిస్తున్నారు. ఈ గాలిని, నీరుని, ఇంకా సూర్యుని యొక్క వేడిని, ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని అనుభవిస్తూ ఏమంటున్నారు తెలుసా? బాగా వినండి. ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని అనుభవిస్తూ ఏమంటున్నారంటే దేవుడు లేడండి అంటున్నాడు. దేవుడు అంత కరెక్ట్గా లేడండి అంటున్నాడు. ఏ దేవుడో పోల్చుకోలేకపోతున్నామండి అంటున్నారు. ఈయన దేవుడా ఆయన దేవుడో తెలియట్లేదండి అంటున్నారు. అంటే వీళ్ళకి తెలియని విషయం చెప్తాను, మీకు క్లారిటీగా ఉండండి. ఒక బిర్యానీ వండారండి. బిర్యానీలో అన్నీ వేశారు. వంట అంతా సిద్ధం చేసి బిర్యానీ అన్నీ వేసిన తర్వాత ఒకే ఒకటి మర్చిపోయారు అంతే వీళ్ళు. ఏంటంటే అది మర్చిపోయారు, ఉప్పును మర్చిపోయిన తర్వాత నువ్వు ఎన్ని వేసినా సరే దానికి ఏం రాదంటే ఆ రుచి తెలీదు. నువ్వెంత వండర్ఫుల్గా వండినా, నువ్వెంత వండర్ఫుల్గా వంట చేసినా సరే దాన్ని తీసుకొచ్చి ఇదిగో తిను అంటే దాన్ని తిన్న తర్వాత ఇందులో రుచి లేదు, ఏమీ లేదు అంటావు అంతే. ఏంటి ఇంత కష్టపడి ఉండినా దీంట్లో రుచి లేదంటే లేదు. బాగా అర్థం చేసుకోండి ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారయ్యా అంటే బిర్యానీలో వేసిన అన్నిటిని అనుభవిస్తున్నట్టుగా ప్రకృతిలో ఉన్న అన్నిటిని అనుభవిస్తున్నారు. అన్నిటిని అనుభవించి ఏమన్నారంటే రుచి తెలియట్లేదు. ఎవరయ్యా రుచి అంటే అది ఆయన చెప్తున్నాడు, నేనే ఆ రుచిని అని చెప్తున్నాడు. యెహోవా ఉత్తముడు. ఆ రుచి తెలుసుకోండి. మీరు ఆ రుచి తెలియకుండా బ్రతుకుతున్నారు ఈరోజు.
మరి ఆ రుచిని తెలియజేయవలసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు చెప్పండి ఒకసారి. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే మీరేనండి ఆ రుచి అన్నాడు. అంతే, మీరేనండి ఆ టేస్టు. మిమ్మల్ని లోకానికి ఎలా పంపించానో తెలుసా? ఒక టేస్ట్గా పంపించాను మిమ్మల్ని లోకానికి ఎలా పంపించాను తెలుసా? ఒక రుచిగా పంపించాను. మీరు వెళ్ళి ఏం చేయాలి తెలుసా? వాళ్ళకే ఆ రుచిని పరిచయం చేయండి, ఆ టేస్ట్ని పరిచయం చేయండి. ఏమంటే ఆ టేస్ట్ వేసినప్పుడు దాని విలువ ఎంత బాగుంటుంది చూడండి ఒకసారి. మీరు బాగా అర్థం చేసుకోండి ఒకసారి. మీరు బాగా అర్థం చేసుకోండి. వంట చేసినప్పుడు అస్సలు రుచి లేదండి, సాల్ట్ లేదండి. ఆ సాల్ట్ కొంచెం కొంచెం కలుపుతున్నప్పుడు రుచి ఏమవుతూ ఉంటుంది? కొంచెం కొంచెంగా రుచి పెరిగి, టేస్ట్ పెరిగి, అబ్బా అద్భుతంగా ఉందండి అంటాం. అంతే. ఈరోజు దేవుడు ఈ భూమి మీద మనల్ని ఎలా పుట్టించాడయ్యా అంటే ఆ రుచిగా పుట్టించాడంట. మనం ఏం చేయాలి అంటే మనలో ఉన్నటువంటి ఆ రుచిని సమాజానికి పరిచయం చేయాలి. అర్థమవుతుంది? అర్థం కావట్లేదా? మనలో ఉన్నటువంటి ఆ రుచిని ఏం చేయమన్నాడంటే దేవుడు కోరుకుంటుంది ఏంటంటే సమాజానికి ప్రచురించండి. ఇదే మాటను మనకి ఎన్ని చోట్ల చెప్తానండి, మీరు బాగా అర్థం చేసుకోండి. మత్తయి సువార్తలో చెప్తాడు, తర్వాత మీకు స్పీడ్గా చెప్తాను. మార్కు సువార్తలు కూడా చెప్తారు. ఒకసారి మాట చూద్దాం. 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 49, 50 వచనాలు కూడా చూడండి ఒకసారి. స్పీడ్గా చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 49, 50 వచనం. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగుతుంది అంటే చూడండి ఒకసారి. ఉప్పు సారం ఎలా అవుతుందో తెలుసా? అగ్ని వలన కలగడం అంటే మీరు ఇంకా బాగా అర్థం చేసుకోండి. మనకే సముద్రం వాటర్ తీసిన తర్వాత దాన్ని ఏం చేస్తారు అంటే, ఎక్కడ చేస్తారో ఒక చోట నిల్వ ఉంచుతారు. బాగా వినండి ఒకసారి. సముద్రం వాటర్ని ఏం చేస్తారంటే ఒక చోట నిల్వ ఉంచుతారు. ఆ వాటర్ ఏమైపోవాలంటే ఇప్పుడు డ్రై అయిపోవాలి. వాటర్ మొత్తం ఏమైపోవాలంటే వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దాంట్లో ఏమవ్వాలంటే ఉప్పు బయటకు రావాలంటే దానికి ఏం కావాలి ఇప్పుడు చెప్పండి ఒకసారి? సూర్యుని యొక్క అగ్ని కావాలి. మీరు బాగా అర్థం చేసుకోండి. సూర్యుని యొక్క వేడి దాని మీద పడినప్పుడే ఆ నీరు ఏమవుతుందో తెలుసా? ఉప్పుగా మారుతుంది. ప్రతి ఒక్క సారము కూడా అగ్ని వలన కలుగుతుంది. ఈరోజు మనలో కూడా ఈ సారం రావడానికి ఏంటి తెలుసా? బైబిల్లో రాయబడినటువంటి మాట, నా మాట ఎలాంటిదంట? నా మాట అగ్ని వంటిది. అంటే ఈరోజు మరలా మనం సారం పొందుకునే అవకాశం దేవుడు ఇస్తున్నాడు మనకి. సారం కోల్పోతే ఎలా వస్తుంది అని అక్కడ ప్రశ్న వేసాడు. దానికి సమాధానం మార్కు గారు చెప్తున్నారండి మనకి. అక్కడ ప్రశ్న వేస్తూ ఏమన్నాడంటే, ఉప్పు నిస్సారం అయిపోతే గనక, దాని సారాన్ని కోల్పోతే గనక ఎలా సారం పొందుకుంటుంది అది? అక్కడ ఆయన ప్రశ్న వేసాడు, ఎలా సారం పొందుకుంటుంది ప్రశ్న వేసాడు. మార్కు గారు సమాధానం నేను చెప్తానయ్యా అన్నాడు. సమాధానం మా పిల్లలు చూసి మీరు నాకు చాలా డిస్టర్బ్ అవుతారు. మీరు డిస్టర్బ్ చేయడం కాక నన్ను డిస్టర్బ్ చేస్తారు. పిల్లలకి చూడకుండా నా ఏమంటున్నాడు అంటే, అదిగో సారం మరలా పొందుకోవాలంటే ఏం చేయాలి అంటే మీకు అగ్ని తగలాలి. ఆ మాట మళ్ళీ చదువున్నానా? ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వల్లనే కలుగుతుంది. ఏ అగ్ని అయ్యా అంటే, ఇదిగో సముద్రంలో వాటర్కి అయితే ఉప్పు సారం పొందుకోవాలంటే సూర్యుడు అనే అగ్ని కావాలి. ఈరోజు దేవుని పిల్లలుగా ఉప్పు సారం పొందుకున్నటువంటి మనం సారాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? వాక్యం అనే అగ్ని తగలాలి మనకి. అర్థమైంది? అర్థం కావట్లేదా? ఏ అగ్ని తగలాలి మనకి? వాక్యం అనే అగ్ని తగలాలి. ఆ అగ్ని నిన్నేం చేయాలి తెలుసా? బైబిల్లో అపోస్తలులు అంటారు, నీ మాట నా హృదయాన్ని ఏం చేస్తుందో తెలుసా? బలం చేస్తుంది. ఆ రోజు అపోస్తలులు సువార్త ప్రకటిస్తూ, ఆ రోజు అపోస్తలులు వాక్యం ప్రకటిస్తుంటే వాళ్ళ హృదయాలంటే ఏమైపోయింది తెలుసా? పొడవబడినాయి అంటండి. వాళ్ళ హృదయాలకు ఏమైందో తెలుసా? అగ్ని తగిలింది. వాళ్ళ హృదయాలు ఏమవుతున్నాయి తెలుసా? మండుతున్నాయి. అందుకే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారిని చెప్తాడు ఆయన, ఆ యోహాను నడుచుడు మండుతున్న అగ్ని వంటివాడు, మండుతున్నటువంటి అగ్ని వంటివాడు, ప్రకాశిస్తున్నాడు నిరంతరం కూడా. యోహాను గారు మండుతున్నటువంటి అగ్నితో పోల్చడం చూడండి, మండుతున్నటువంటి సూర్యుడితో పోల్చడం చూడండి. ఎందుకయ్యా అంటే ఆయన మాటలు ఏం చేస్తున్నాయి తెలుసా? సమాజానికి అగ్నిని ప్రచురిస్తున్నాయి, సమాజానికి సారాన్ని ఇస్తున్నాయి, సమాజానికి రుచినిస్తున్నాయి, సమాజాన్ని ఏం చేస్తున్నాయి తెలుసా? వెలిగిస్తున్నాయి. అందుకే మీరు మత్తయి సువార్తలు ఇందాక చదివితే పై వచనంలో 13వ వచనంలో నా మాట మీరు ఉప్పు వంటి వారు అని చెబుతూనే తర్వాత వచనంలో ఏం చెప్తారంటే వెంటనే మీరు లోకానికి వెలుగు అంటాడు. ఏంటి వెలుగుని బాగా వినండి, వెలుగుని ఉప్పుని రెండింటిని పక్కన పెట్టాడు చూడండి ఒకసారి. మీరు లోకానికి ఉప్పు అంటాడు,
మళ్ళీ వెంటనే నెక్స్ట్ వచనంలో మీరు లోకానికి వెలుగు అంటాడు. ఇటు ఉప్పుని వెలుగు రెండిట్లని పక్క పక్కన పెట్టాడు అంటే ఈ రెండిట్లకి కూడా చాలా గొప్ప సంబంధం ఉందండి. ఏంటయ్యా సంబంధం అంటే, ఉప్పు సారం పొందుకోవాలంటే దానికి అగ్ని కావాలి. అగ్ని ఉంటే ఆటోమేటిక్గా సమాజానికి ఏమవుతుంది? బా ఏం చెప్పాడండి నిజంగా దేవుడు. ఆయన జ్ఞానమే జ్ఞానం అండి. నిజంగా ఎంత గొప్పగా ఉందో చూడండి ఒకసారి. ఇది నిజంగా ఈ వచనం చదివినప్పుడు అసలు ఈ రెండింటికి సంబంధం ఏంటి చాలాసార్లు ఆలోచించాను నేను. నిజంగా ఈ రెండింటికి సంబంధం ఏంటి? పై వచనంలోనేమో మీరు ఉప్పు వంటి వారు అన్నాడు, కింద వచనంకి వచ్చేసరికి మీరు వెలుగు వంటి వారు అన్నాడు. ఉప్పు వంటి వారు అంటున్నాడు, వెలుగు వంటి వారు అన్నాడు. ఏది తీసుకోవాలా అనిపించింది. ఏది తీసుకోవాలంటే మార్కు గారు ఆ రెండిట్లకి బంధాన్ని తెలియజేసాడండి కరెక్ట్గా. ఎలా తెలియజేశాడంటే, కింద వచనంలో వేసినటువంటి ప్రశ్న అది ఎలా సారం పొందుకుంటుందంటే దానికి అగ్ని కావాలి. అయితే అగ్ని మనలో ఉంటే అప్పుడు మనం లోకానికి ఏమవుతాము? వెలుగవుతాం. అందుకే యోహాను గారి గురించి మాట్లాడతాడు, అతడు మండుచున్న అగ్ని వంటి వాడు అంటాడు. మనం వెలగాలి. మనం వెలుగుతో సమాజానికి ఏమి ఇవ్వాలంట? రుచినివ్వాలి. నెక్స్ట్ ఇదే మాట మరలా లోకసువార్తలో కూడా చూద్దాం. చూడండి ఒకసారి లోకసువార్త 14వ అధ్యాయం 34వ వచనం చూడండి ఒకసారి. లోకసువార్త 14వ అధ్యాయం 34వ వచనం అందరూ కూడా చూడండి. లోకసువార్త 14వ అధ్యాయము 34వ వచనం కానీ చూద్దాం. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారం కలుగుతుంది? అది భూమికైనను ఎరువుకైనను. ఇదిగో విషయం చూడండి ఒకసారి. ఒకవేళ అది నిస్సారం అయిపోయింది అనుకోండి, దేనికి పనికిరాదంటే అండి. అది చాలా జాగ్రత్త. దేనికి పనికిరాదు. దేనికి పనికిరాదు అంటే భూమికి పనికిరాదంట, తర్వాత భూమి సారం ఇవ్వడానికి కూడా పనికిరాదంటండి. అంటే ఇందాక మీకు అది చెప్పాను, అదే మాట్లాడాడు. ఎరువుకైనా పనికిరాదంట. చూడండి ఒకసారి. భూమికి ఎరువుగా ఉపయోగించేవారండి దేన్ని అంటే ఉప్పుని. ఆ భూమి ఎరువుగా కూడా పనికిరాదంట. దేనికి పనికిరాదంట. మరి దేనికి పనికిరాదంటే బయట పారవేయబడుతుంది అని చెప్పాడు. ఇక్కడైతే బయట పారవేయబడుతుంది అని సింపుల్గా చెప్పాడు, కానీ యోహాను గారు మాత్రం ఇలా చెప్పలేదండి. యోహాను గారు ఎలా చెప్పాడు తెలుసా? ఇదిగోండి, ఈ ఉప్పుకి సారం కోల్పోయింది అనుకోండి, ఈ ఉప్పు రుచి కోల్పోయింది అనుకోండి, అంటే ఈ ఉప్పు ఎందుకు పనికిరాదని మీకు అర్థమైతే దాన్ని తీసుకెళ్ళి బయట పాడవేసి మనుష్యులు త్రొక్కడానికి ఉపయోగపడుతుందని చెప్పాడు అక్కడ. మనుష్యులు త్రొక్కడానికంటే ఏంటయ్యా నాకు అర్థం కాలేదయ్యా అంటే యోహాను గారు చెప్తూ ఉంటాడు. యోహాను గారు ఏం చెప్తూ ఉంటాడంటే, ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరునుంది, మీరు ఫలించలేదనుకో, మీరు ఆ రుచిని ఇవ్వలేదనుకో, మీరు ఆ సారం కోల్పోయారనుకో, మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడు? నరికి అగ్నిలో వేస్తారంట. అది మనుషులు త్రొక్కడం అంటే. నరికి ఏం చేస్తారంట? అగ్నిలో వేస్తారంటండి. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఒక ఉప్పుగా, ఒక సాల్ట్గా, ఒక రుచిగా, ఒక వెలుగుగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ దానిని మనం ఇచ్చే వాళ్ళంగా ఉన్నామా, లేదంటే దాన్ని కోల్పోయే వాళ్ళంగా ఉన్నామో నిర్ణయం తీసుకుందామండి మనం. ఈరోజు చాలామందికి మరలా చెప్తుంది, ఈరోజు చాలామంది సారం కోల్పోయారు. చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి రుచి నిస్సారం అయిపోతుంది. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఎవరితోనైనా మాట్లాడుతుంటే వాళ్ళలోకి రుచి వచ్చేసింది. ఎవరితోనైనా పక్క వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళతో రుచి వచ్చేది. ఎందుకో తెలుసా? మనం రుచి కాబట్టి ఏం చేసేవాళ్ళం అంటే అందరికీ రుచినిచ్చేవాళ్ళమండి. బాగా వినండి, ఇటు చూడండి అమ్మా. మనం రుచి కాబట్టి అందరికీ కూడా మనం ఏమి ఇచ్చేవాళ్ళం? రుచినిచ్చేవాళ్ళం. కానీ ఈరోజు మనలో ఏమైపోయిందో తెలుసా? సారం తగ్గిపోయింది. బాగా అర్థం చేసుకోండి, సారం తగ్గిపోయింది. మనలోనే సారం తగ్గిపోతే మనం ఎవరికి రుచి ఇస్తామండి? అందుకే సువార్త ప్రకటించాలంటే ఒకప్పుడు ప్రకటించాం కానివ్వండి, అయిపోయింది. ఎందుకో తెలుసా? సారం తగ్గిపోయింది కాబట్టి. ఒకప్పుడు ప్రతి ఒక్కరితో కూడా పని దగ్గరికి వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, కూర్చున్నా, నుంచున్నా, పక్క వాళ్ళతో మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా కూడా ఏం చేసేవాళ్ళు అయ్యాయంటే వాక్యమే. మాట్లాడితే వాక్యం, మాట్లాడితే వాక్యం. ఎందుకో తెలుసా? అప్పుడు మండుతుండేవాళ్ళమండి. అప్పుడు మనలో సారం ఉందండి. ఈరోజు ఏం చేసిందంటే నిస్సారమైపోతున్నామేమో. ఆలోచించండి ఒకసారి. నిస్సారమైపోతున్నామేమో, మనలో సారం కోల్పోతున్నామేమో. మనలోనే సారం కోల్పోతే, మనమే రుచి లేకోకుండా ఉంటే దాన్ని బిర్యానీలో వేసినా ఏం ఉపయోగం, కూరల్లో వేసినా ఏం ఉపయోగం, దేంట్లో వేసినా ఏం ఉపయోగం? అది దేనికి పనికిరాదు. అది ఎంత వేసినా సరే రుచి రాదు. రుచి రానప్పుడు ఇంకెందుకు ఆ ప్యాకెట్ తీసుకెళ్ళి బయటపడని అంటారు అంతే. ఆ మనిషిని తీసుకెళ్ళి ఇంకా భూమి మీద వేస్ట్ ఇంక అంతే. 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను రుచి వస్తాడేమని, రావట్లే. 3 సంవత్సరాలు అయిపోతుంది, రుచి రావట్లే. ఏం చేయాలంటే నరికి పక్కన పడండి. ఎందుకో తెలుసా? భూమికి భారం అంటున్నాడు అంతే దేవుడు. ఎంత దారుణంగా అయిపోతుందో మన పరిస్థితి. మీకు ఏమైనా అర్థమవుతుందో, మీకు ఏమైనా అర్థం కావట్లేదో? నాకు అర్థం కావట్లేదు. ఆలోచించుకునే ప్రయత్నం చేయండి.
నిజంగా ఏం చేస్తున్నాడయ్యా అంటే మనల్ని కాపాడటం కోసం యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నాడంటే బ్రతిమలాడుకుంటున్నాడని మనకు తెలుసు. అక్కడ 3 సంవత్సరాల నుంచి ఎలాంటి ఫలాలు ఫలించట్లేదు అయ్యానప్పుడు అయ్యా ఒక్కసారికి బ్రతిమలుకున్నట్టుగా ఒకానొక సందర్భంలో అబ్రహాము గారు కూడా అలాగే బ్రతిమలుకున్నాడండి. అబ్రహాం గారు కూడా ఒకనొక సందర్భంలో ఇలాగే బ్రతిమలుకున్నాడు. ఏమని బ్రతిమలుకున్నాడు అంటే ఒకసారి మనం చూద్దాం. చూడండి ఒకసారి ఏమని బ్రతిమలుకున్నాడు అంటే ఒకసారి చూద్దాం. ఒకసారి ఆది కాండము బైబిల్ ఓపెన్ చేసి చూద్దాం. ఆది కాండము 18వ అధ్యాయము బైబిల్ ఓపెన్ చేయండి అందరూ కూడా. ఆది కాండము 18వ అధ్యాయము 26వ వచనం కాడి నుంచి ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి ఆది కాండం 18వ అధ్యాయము 26వ వచనం చాలా జాగ్రత్తగా చూద్దాం. అక్కడి నుంచి అందరూ కూడా చూడండి. ఆది కాండం 18వ అధ్యాయం 26వ వచనం. యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి, అంటే పై వచనంలో ఏం చెప్తారంటే 24వ వచనంలో ఆ పట్టణములో అబ్రహాము గారు మాట్లాడుతున్న మాట చూడండి ఒకసారి. 23వ వచనం చదవండి ఒకసారి. 23వ వచనం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలో ఉన్నటువంటి 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా? ఈయన కూడా ప్రశ్న వేస్తున్నాడు. నిన్న చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈయన కూడా దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే వెలుగుతున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే పక్కోళ్ళు ఎవరైనా ఆరిపోతుంటే తట్టుకోలేరండి. మనలో ఎప్పుడైతే మండుతున్నటువంటి ఆ అగ్ని మనలో ఉంటుందో పక్కోడు బాగుండాలని కోరుకుంటాం. అబ్రహాం గారిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేస్తుంటే మనకెందుకులే, మనం సేఫ్గా ఉన్నాం కదా అని కొన్ని రకం కదండి. ఈరోజు ఒకవేళ మనలో ఎవరికైనా సరే ఎవడెలా పోయినా మనకు అనవసరం, నేను బాగున్నాను కాబట్టి నాకు చాలు అనుకునే లక్షణం కనపడిందంటే ఖచ్చితంగా నువ్వు నిస్సారం అయిపోయినోడువే, ఖచ్చితంగా నువ్వు దేవునికి పనికిరానివే. సారం ఉన్నవాడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఏ రకంగా అయినా సరే ఆ ప్రాంతాన్ని కాపాడాలి, ఏ రకంగా అయినా ప్రాంతాన్ని కాపాడాలి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే మాట. మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలనుకున్నప్పుడు, ఆ ప్రాంతాన్ని రక్షించుకోవాలనుకున్నప్పుడు అబ్రహాం గారు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి, అబ్రహామా ఇదిగో నీకు సంగతి చెప్తాను, నేను నీ దగ్గర నేను ఏది రాయి, నేను ఎందుకంటే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నా స్నేహితుడు కాబట్టి అబ్రహామా నీకు ప్రతి విషయాన్ని నేను చెప్తున్నాను. సొదొమ గొమొర్రా అనే ఒక ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలు ఏమైపోయినాయి తెలుసా? వినండమ్మా. ఆ ప్రాంతాలు ఏమైపోయినాయి తెలుసా? నాశనం అయిపోయినాయి పూర్తిగా. వాళ్ళ సారాన్ని పూర్తిగా కోల్పోయారు. ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? యెహోవా తోటలా ఉందంటే ఎలా ఉందో చూడండి ఒకసారి పరిస్థితి. సొదొమ గొమొర్రా నాశనం చేయకముందు అది ఎలా ఉందంటే దేవుని దృష్టిలో యెహోవా తోటలాగా ఉందని మనకు కనబడుతుంటుంది. అక్కడ యెహోవా తోట అంటే మనకు తెలుసు కదా. యెహోవా తోట అంటే ఏంటది? ఏదేను తోట ఉందో చూడండి ఒకసారి. ఏదేను తోటలాగా ఉన్నారంటే సొదొమ గొమొర్రా ప్రజలు ఏదేను తోటలా ఉన్న వాళ్ళు సైతం ఏమైపోయారంటే వాళ్ళ సారాన్ని పూర్తిగా కోల్పోయి ఈరోజు దేవుడు ఏం చేయాలనుకున్నాడు తెలుసా? మొత్తం అందరినీ చంపాలనుకునే నిర్ణయం తీసుకుని ఎంతవరకు వచ్చేసిందంటే పరిస్థితి చూడండి ఎంత దారుణంగా అయిపోయిందో. ఒకప్పుడు దేవుని తోటలాగా ఉన్న వాళ్ళనే దేవుడు ఏం చేయాలనుకున్నాడు తెలుసా? ఆయన చేతులతో చంపాలనుకునే పరిస్థితికి వచ్చింది. ఈ మాట అబ్రహాం గారికి చెప్పగానే అబ్రహాం గారు అడుగుతున్నారు, అయ్యా ఒక చిన్న మాట చెప్తానయ్యా నీకు, ప్లీజ్ అయ్యా నా మాటినయ్యా. ఏంటి చెప్పు అబ్రహామా, నువ్వేం చెప్పినా నేను అంటాను, ఏంటి చెప్పు. ఒకవేళ ఆ ప్రాంతంలో 50 మంది నీతిమంతులు ఉంటే పరిస్థితి ఏంటయ్యా? అనవసరంగా ప్రాంతాన్ని అంతా నాశనం చేస్తావా? 50 మంది నీతిమంతులు ఉంటే 50 మందిని కూడా చంపేస్తావా ప్రభు? ఒక్కసారి ఆలోచించు ప్రభు అంటే దేవుడు ఆలోచించాడు. అబ్రహామా నీ మాట నాకు నచ్చిందయ్యా. సరే, ఆ రుచిగా ఉన్నవాళ్ళు, ఆ రుచినిచ్చేవాళ్ళు, ఆ రుచిని ప్రచురించేవాళ్ళు 50 మంది ఉన్నారనుకో, నీ మాట ప్రకారంగా ఆ ప్రాంతాన్ని అంతా రక్షిస్తాను, చూసుకోకసారి అన్నాడు. అంతే. నాకు ఒకవేళ 50 మంది కనపడితే, 50 మంది కనపడితే ఆ ప్రాంతాన్నంతా సొదొమ గొమొర్రా అన్న ప్రాంతాన్నంతా నేను కాపాడుతానని దేవుడు మాట్లాడాడంటే ఆ మాట చూడండి ఒకసారి ఎలా ఉందో. ఈరోజు ఒకసారి నెట్లో సెర్చ్ చేసి చూడండి, సొదొమ గొమొర్రా అనే ప్రాంతాన్ని గురించి నెట్లో మీరు సెర్చ్ చేస్తే ఏం కనపడుతుందో తెలుసా? బూడిద కనపడుతుంది. ఏం కనపడుతుంది? నిజంగా ఈ మాట చదివినప్పుడు నాకు అనిపించిన విషయం చెప్తానండి మీతో, చాలా జాగ్రత్తగానండి. ఈ మాట చదివినప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటంటే 50 మంది ఉంటామైతే ఈరోజు, 50 మంది ఉంటామైతే ఆ రోజు దేవుడు చూసినప్పుడు ఈ పాటికి ఆ సొదొమ గొమొర్రా అనే ప్రాంతం ఎలాగుంటే తెలుసా? బహుశా ఆ కాలంలోనే అది యెహోవా తోటలాగా ఉందంటే ఇప్పుడు ఎలాగుందునో, అంతేనే కదా? ఇప్పుడు ఎంత బాగుండో. బహుశా ఒక అమెరికాలోకను
బహుశా ఒక గొప్ప స్టేట్ లాగానో ఆ ప్రాంతాలు ఉందునేమో. ఒక్క 50 మంది ఆ రోజు లేకపోవడం వల్ల పరిస్థితి కనపడతలేదా? దేవుని తోటలాగా ఉన్నటువంటి ప్రాంతం ఒక్క 50 మంది ఉంటే ఎంత బాగుండా అనిపించింది నిజంగా. నెక్స్ట్ అబ్రహాం గారు మాట్లాడతాడు. నెక్స్ట్ వచ్చినప్పుడు మీరు చదివితే మీకు కిందంతా కనపడుతుందండి. నెక్స్ట్ వచ్చినప్పుడు అబ్రహాం అంటాడు, ప్రభు ఒకవేళ ఒక 5 తగ్గితే పరిస్థితి ఏంటి ప్రభు? ఒక్క 5 నువ్వు అన్నటువంటి 50 మందిలో ఒక్క 5 తగ్గారనుకో, ఆ 5 బట్టి చంపేతావా ప్రభు? ప్లీజ్ ప్రభు ఒక్కసారి ఆలోచించు ప్రభు. అబ్రహాం అన్ని మాట నాకు మళ్ళీ నచ్చిందయ్యా. సరే ఆ 5 తగ్గినా కూడా నేను కాపాడుతాను అన్నాడంటే, చాలా సందర్భాల్లో నీకు ఒక విషయం అర్థం కావట్లేదు, మనందరికీ అర్థం కాని విషయం చెప్తానండి. మనం చాలా సందర్భాలు ఏమనుకుంటాం తెలుసండి, అంటే ఎవడు కట్టుకున్నాడో చెప్పండి ఒకసారి. మీకు అర్థమవుతుంది? అర్థం కావట్లేదు ఈ మాట. ఎవడు కట్టుకున్నాడో, వాళ్ళు కట్టుకున్నారా, వీళ్ళు కట్టుకున్నారా, వాళ్ళు కట్టుకున్నారు, వీళ్ళు కట్టుకున్నారా అని చెప్పుకుంటున్నాం. ఒకప్పుడు సొదొమ గొమొర్రాలో కూడా ఇదే పరిస్థితి. ఎవరు కట్టగలేరు అని అనుకుంటున్నారు. ఒక్కవేళ ఆ రోజు ఆ 5 కనుక కట్టుకుని ఒక్కసారి ఆలోచించండి ఒకసారి. ఒకవేళ ఆ రోజు ఆ 5 కట్టుకుంటే, నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నీకు బాగా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నేను కరెక్ట్గా ఉంటే నా ప్రాంతం రక్షింపబడుతుందని నీకు అనిపించాలండి అంతే. వాళ్ళ కట్టగలేరు, వీళ్ళ కట్టగలేరు అంటే వాళ్ళతో పాటు మనల్ని కూడా దేవుడు తీసుకెళ్ళి నరకంలో పడతాడు, మనల్ని కూడా దేవుడు తీసుకెళ్ళి శిక్షిస్తాడు. ఒకవేళ ఆ 5 కరెక్ట్గా ఉంటామైతే అని మాట చూడండి ఎలా ఉంది ఒకసారి. మళ్ళీ చెప్తాడు అబ్రహాం గారు, ఒక దేవుడు అడిగినప్పుడు సరే 45 మంది ఉన్నా సరే నేను కాపాడుతానంటాడు. అయ్యా నీతో మాట్లాడుతాను, తెగించేసి మాట్లాడుతున్నాను, దయచేసి అర్థం చేసుకో ప్రభువా. ఎందుకంటే నాకు ఆ ప్రాంతం మీద ఉన్న పిచ్చలాంటిది. ఎందుకంటే నేను ఎలాంటి ఉండదు తెలుసా, నువ్వు నాకు రుచినిచ్చావు కదా. మరి ఆ రుచి నన్ను ఏం చేస్తుందో తెలుసా, వాళ్ళందరికీ రుచినివ్వాలని కోరుకుంటుంది. కాబట్టి ఎలాగైనా వాళ్ళని కాపాడాలని పరితపించేస్తున్నాను, దేవునితోనే మాట్లాడడానికి తెగించేస్తున్నాను. ఒకవేళ 40 మంది కనపడితే పరిస్థితి ఏంటి ప్రభువా? సరే అబ్రహమా, నువ్వు అన్నట్టుగా 40 మంది కనపడినా సరే నేను కాపాడుతానయ్యా. పోనీ ఒకవేళ 30 మంది కనపడితే, సరే అబ్రహమా 30 మంది కనపడినా కాపాడుతాను అయ్యా. లాస్ట్ నేను అడిగేస్తాను, డైరెక్ట్గా నేను అడిగేస్తాను, ఒకవేళ 20 మంది కాపాడితే, 20 మందే నీతిమంతులు కొంటే ఏంటి ప్రభువా? అబ్రహాం నువ్వు అన్నట్టుగా 20 మంది ఉన్నా సరే ఆ ప్రాంతాన్ని నేను కాపాడుతానయ్యా అన్నాడు. నేను దేవునితో మాట్లాడడానికి తెగించేతను నేనని చెప్పి లాస్ట్కి నేను అడుగుతున్నాను, ఒక్కవేళ 10 మంది కనపడితే, ఇంకా మళ్ళీ నేను అడగను ప్రభువా, 10 మంది కనపడితే ఎంత ఆవేదన చెందిపోతున్నాడు అబ్రహాం గారు. నిజంగా ఆ మాటల్లో ఎంత ఆవేదన చెందుతున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుణ్ణి ఎదిరెత్తున్నాడన్న పరిస్థితి కనపడతలే. నేను దేవుణ్ణి ఎదిరించినా పర్లేదు కానీ ఆ ప్రాంతాన్ని కాపాడుకోవాలి. నిజంగా అనిపించిన విషయం ఏంటంటే, ఒక్క 10 మంది ఉండటమైతే పరిస్థితి అంత బాగుండండి నిజంగా. ఈరోజు సొదొమ గొమొర్రా అనే 2 ప్రాంతాల్లో నిలబడిపోతుంది ఒక్క 10 మంది ఉండటమైతే. ఇదే విషయాన్ని మనం ఒక్కసారి ముందుకు ఆలోచించుంటే, ఒకానొక సందర్భంలో దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా చెడిపోయాడని హృదయంలో ఏం చేశాడంట, నొచ్చుకున్నాడండి. నోవహు గారి కాలంలో హృదయంలో నొచ్చుకుని ఆ రోజు ఏం చేశాడంటే, భూమిని అంతటినీ కూడా నాశనం చేద్దాం అనుకున్నాడు. ఆ రోజు దేవుని దృష్టిలో నీతిమంతులు ఎంతమంది కనపడారు చెప్పండి ఒకసారి. ఎంతమంది చెప్పండి అమ్మ, ఎంతమంది చెప్పండి. నోవహు గారు, వాళ్ళ భార్య, వాళ్ళ 3 కొడుకులు, వాళ్ళ 3 కోడళ్ళు, మొత్తం ఎంతమంది వచ్చారు? 8 మంది వచ్చారు. 8 మంది అంటే ఎంతమంది దగ్గర చెప్పండి ఒకసారి. 10 మందిలో మనం అనుకున్న 10 మందిలో ఆ 2 గురించి ఆలోచించలేదండి దేవుడు అక్కడ. 8 మందే, కరెక్ట్గా 8 మందే ఉన్నారండి. ఒక్క 2 పెరుగుంటే ఒకవేళ ఆ రోజు భూమి ఉందనేమో. ఒక్క 2 పెరుగుంటే ఒకవేళ ఆ రోజు జలప్రళయం భూమి మీదకి రప్పించబోదురేమో దేవుడు. కానీ 8 మందే ఉన్నారు, 10 మందికి ఇంకా 2 తక్కువయ్యారు. దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆ 2 బట్టే భూమిని అంతటి మీదకి జల ప్రళయం రప్పించాడు. నీకు అర్థమవుతుందో నీకు అర్థం కావట్లేదు. ఆ 2 తక్కువైన దాంట్లో నీ వల్లే తగ్గుతుందేమో సార్, ఆలోచించుకునే ఒకసారి. మన ప్రాంతాన్ని దేవుడు ఎప్పుడైనా శిక్షించాలనుకున్నప్పుడు, మన కుటుంబాన్ని దేవుడు ఎప్పుడైనా శిక్షించాలనుకున్నప్పుడు నీకు అర్థం కాని విషయం ఏంటంటే తెలుసా, నువ్వు ఒక్కడో కరెక్ట్గా ఉంటే నీ కుటుంబం బాగుంటుందేమో ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఒక్కడో పర్ఫెక్ట్గా ఉంటే నీ కుటుంబం రక్షింపబడుతుందేమో ఒక్కసారి నువ్వు ఆలోచించు ఒకసారి. ఒకవేళ రక్షింపబడకపోవడానికి నువ్వే కారణం. నీకు అర్థమవుతుందా ఈ విషయం? ఆ రోజు జలప్రళయం రావడానికి కారణం ఏంటంటే 2 దగ్గరండి అక్కడ. 2 దగ్గర. ఆ 2 ఉండటమైతే ఎంత బాగుండు, 2 తగ్గకపోయి ఉండటమైతే ఎంత బాగుండు. కానీ ఆ 2 తగ్గడం వల్ల పరిస్థితి చూడండి ఎలా మారిపోయింది. సేమ్ ఇప్పుడు ఎక్కడ పరిస్థితి ఎలా ఉందో చెప్తాను చూడండి ఒకసారి. లోతు గారి విషయంలో ఎవరెవరు రక్షింపబడ్డారు? లోతు గారు, ఇంకా లోతు గారి యొక్క భార్య, లోతు గారి యొక్క
ఎంతమంది తక్కువ వచ్చారండి? ఎంతమంది తక్కువ వచ్చారు? దేవుడు అన్న మాటకి అబ్రహాం గారు పెట్టిన కట్ ఆఫ్కి ఎంతమంది తక్కువ వచ్చారు? చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది అర్థం కాదు. దేవుడు ఎంతమంది చెప్పాడు? 10 మందిని అన్నాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. ఎంతమంది తక్కువ వచ్చారు? ఒక్క 6 ఉండటమైతే పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి ఒకసారి మీరు. ఒకవేళ ఆ రోజు అబ్రహాం గారు బ్రతిమాలుకున్నట్టుగా ఒక్క 6 ఉండటమైతే ఈరోజు సొదొమ అనే గొమొర్రా అనే ప్రాంతాల మ్యాప్లో ఉందును. మనం కూడా నిజంగా నేను దేవుని తోట అండి ఒకప్పుడు చూస్తకెళ్తామండి. ఎందుకంటే ఏదైనా తోటను మనం ఎలాగ చూడలేము కదా. ఏదైనా తోటను మనం ఎలాగ చూడలేము. ఏదైనా తోట చూడడానికి ఛాన్సే లేదు. కాబట్టి ఏదైనా తోటను చూడలేము. కాబట్టి ఏదైనా తోట లాంటి ప్రాంతం యెహోవా తోట అనేది ఒకటి ఉందండి బైబిల్. ఎక్కడ అయ్యాదంటే సొదొమ గొమొర్రా అనే ప్రాంతం ఉందండి, యెహోవా తోటలాగా. అది ఎలాగుందో ఒకసారి చూడటానికి వెళ్దామని అనిపిస్తుంది మనందరికీ. కానీ ఈరోజు ఎలా ఉందో తెలుసో, చూడటానికి వెళ్దామంటే అక్కడ బూడిద తప్ప ఏమీ మిగలలే. ఎందుకయ్యా అంటే ఆ రోజు 6 తక్కువ వచ్చారు అంతే. ఒక్క 6 ఉండటమైతే పరిస్థితి ఎంత బాగుండండి నిజంగా. ఒక్క 6 ఉండటమైతే ఎంత బాగుండో చెప్పండి ఒకసారి. ఆ 6 తక్కువ వల్ల, ఆ 6లో రుచి లేకపోవడం వల్ల, బాగా వినండి, 6లో రుచి లేకపోవడం వల్ల ఏమైందయ్యా అంటే నాశనం అయిపోయింది అక్కడ. సొదొమ గొమొర్రా అనే ప్రాంతం భస్మం అయిపోయింది మొత్తం 6 తక్కువ రావడం వల్ల అంతే. ఇది నీకు బాగా అర్థమైతే నీ ఒక్కడ వల్ల ఎంత మారిపోతుందో చూడసారి పరిస్థితి. నువ్వేమనుకున్నా నా ఒక్కడ వల్ల ఏమవుతుందండి, నా ఒక్కడ వల్ల ఏమవుద్ది, నీ ఒక్కడ వల్ల ఏమవుద్ది అనుకున్నావు. కానీ నీ ఒక్కడ వల్ల ఎంత మారుతుందో నీకు బైబిల్ ఇంకో రెఫరెన్స్ చూపిస్తాను, ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం. దీన్ని బైబిల్ ఓపెన్ చేసి అందరూ కూడా ఇర్మియా గ్రంథము, అందరూ కూడా బైబిల్ ఓపెన్ చేసి చూద్దాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం బైబిల్ ఓపెన్ చేసి చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవండి ఒకసారి అందరూ కూడా. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం అందరూ కూడా చదవండి ఒకసారి. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుతూ చూసి తెలుసుకో. ఇర్మియా నీకే చెప్తున్నాను, ఇర్మియా నీకే చెప్తున్నాను. ఎందుకో తెలుసా, నీలో కూడా రుచి ఉంది. రుచి ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా, పక్కోడు నాశనం అయిపోతే ఏడుస్తాడు. అలాగే ఏడ్చాడు ఒకప్పుడు అబ్రహాము. అలాగే ఏడ్చాడు. ఏడ్చి ఏదేమైనా సరే సొదొమ గొమొర్రా ప్రాంతాలను కాపాడుకుందామని ఎంత ప్రయత్నం చేసినా అతను ఆయన వల్ల అవలే. సేమ్ అదే రకంగా నువ్వు కూడా ఏడుస్తున్నావు. ఇర్మియా నువ్వు కూడా అలాగే ఏడుస్తున్నావు. నీలో కూడా నేను అదే గుణ లక్షణాన్ని చూశాను, నీలో కూడా అదే క్వాలిటీ చూశాను. ఏం చేతనవయ్యా అంటే యెరూషలేముని కాపాడాలని, యూదులను కాపాడాలని నువ్వు పడుతున్నటువంటి తాపత్రయం నాకు అర్థమైంది ఇర్మియా. కాబట్టి అబ్రహాము దగ్గర అయితే నేను ఏం చెప్పాను తెలుసా, 10 మందితో ఆఫ్ చేశాను. కానీ నీ మీద ఎక్కువ ప్రేమ ఉంది. ఇంకా విషయం ఏంటో తెలుసా, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి యెరూషలేము మీద ఇంకా ప్రేమ ఉంది. ఆ ప్రేమను బట్టి ఆ రోజు నోవాహు గారికి 8 మంది వరకే కటఫ్ ఇచ్చాను. అదిగో పలానా లోతు గారికి 10 మందితో కటఫ్ ఇచ్చాను, అవలే. కానీ నీకేం చేస్తున్నాను తెలుసా, ఒక్కసారి చదవండి ఒకసారి. దాని రాజ వీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండటానికి ప్రయత్నిస్తున్నా ఒక్కడు కనబడితే దేనికి క్షమించరంట దేవుడు, దేనికి క్షమించరంట? యెరూషలేములో ఏముంది చెప్పండి ఒకసారి. యెరూషలేములో ఏముంది చెప్పండి అమ్మా. యెరూషలేములో ఏముంది? బయటికి వెళ్ళి కర్ర తీసుకురండి నన్ను ఒకసారి వెళ్ళి. యెరూషలేములో ఏముంది గట్టిగా చెప్పండి, వినపడతలేదా? గొంతు చెంచులు అడుగుతున్నాను, మీరు కూర్చునే కదా అంటున్నారు, సమాధానం చెప్పండి అమ్మా. యెరూషలేములో ఏముంది? మందిరం అని చెప్పడానికి కూడా నోరు రావట్లేదు మీకు. యెరూషలేములో ఏముంది? దేవుని మందిరం. ఆ మందిరాన్ని ఎంత ఇష్టంతో కట్టించారో తెలుసండి దావీదు గారు. ఎంత ఇష్టంతో కట్టించుకోవాలని ప్రయత్నం చేశారు తెలుసా. రాత్రి ఇంట్లో పైన కూర్చుని, డాబా మీద కూర్చుని, రాత్రి పైన కూర్చుని, ఒక్కడే కూర్చుని అందరూ పడుకుంటున్నారు ప్రశాంతంగా. ఎందుకో తెలుసా, మాకు దావీదు గారు ఉన్నారన్న నమ్మకంతో, మమ్మల్ని పరిపాలిస్తున్నటువంటి దావీదు గారు ఉన్నటువంటి నమ్మకంతో అందరూ ప్రశాంతంగా పడుకుంటే, అందరినీ ప్రశాంతంగా ఉంచినటువంటి దావీదు గారి జీవితంలో ప్రశాంతత లేదండి. ఏం చేస్తున్నాడు అయ్యా అంటే అర్ధరాత్రులు డాబా మీద ఒక్కడే తిరుగుతూ బాధపడుతున్నాడు ఒంటరిగా కూర్చుని. దేనికయ్యా బాధపడుతున్నాడో, నా ప్రభువుకు మందిరం లేదని బాధపడుతున్నాడండి. ప్రజలందరూనేమో దావీదు గారు ఉన్నారని హ్యాపీగా పడుకుంటే, దావీదు గారు ఏమో నా ప్రభువుకు మందిరం లేదని కూర్చొని ఏడుస్తున్నాడండి. ఆయన బాధను దేవుడు చూసి ఆశ్చర్యపడు, ఆయన బాధను దేవుడు చూసి ఆనందపడుతూ ఏమంటాడంటే, నీ కోరిక నేను నెరవేరుస్తాను, కానీ నీ వల్ల కాదు, కానీ నీ కొడుకు వల్ల నెరవేరుస్తానయ్యా అన్నాడు. సొలొమోను గారు ఎంతో ప్రార్థనతో, ఎంతో భక్తితో కట్టించుకున్నాడండి దేవాలయాన్ని.
ఆ దేవాలయాన్ని కట్టించుకున్న విషయం ఒకసారి మీకు సందర్భంలో చెప్పాను. ఎలా కట్టించుకున్నాడయ్యా అంటే, దేవాలయాన్ని చెక్కడానికి ఇటుకలు ఉంటాయి కదా, రాళ్ళు, అవి పెద్ద పెద్ద రాళ్ళు, ఒక్కొక్క రాయ సుమారు 1000 కేజీలు ఉండేదంట రాయ. ఆ ఇటుకని 2 రాళ్ళని మధ్య సెట్ చేయాలంటే ఎలా ఉంటుంది చెప్పండి సరే. మామూలుగా మీకు అర్థం కాదు, గోడ కట్టుతోకి వెళ్ళినప్పుడు 9 అంగుళాలు ఉండి ఇటుకని సెట్ చేస్తాక మనకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చివరికి వెళ్ళేసరికి ఇటుక పట్టదు. అప్పుడు ఏం చేస్తామంటే దాన్ని ముక్కలు కట్ చేసి ఏ ముక్క పడితే దాంట్లో ఆ ముక్క పెడతాం. కానీ విషయం ఏంటంటే, అంత పెద్ద దేవాలయాన్ని కట్టినప్పుడు ఒక్క చిన్న సుత్తు సౌండ్ కూడా రాకూడదు అన్నాడు అంతే సొలొమోన్ గారు. నాకు ఈ యెరూషలేము ప్రాంతంలో ఎక్కడ కూడా సుత్తి సౌండ్ వినపడకూడదు, చిన్న మాట కూడా వినపడకూడదు, చిన్న శబ్దం కూడా వినకూడదు నాకు అన్నాడు. మరి ఇటుకని మధ్యన సెట్ చేయాలంటే, రాయిని మధ్య సెట్ చేయాలంటే ఏంటి పరిస్థితి? మరలా దాన్ని చెక్కాలి కదా. చెక్కాలంటే ఏంటి? యెరూషలేముకు దూరంగా తీసుకెళ్ళిపోయి అక్కడ కరెక్ట్గా కొలుసుకుని కట్ చేసుకుని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టండి. ఎలా పెడతారండి అసలు? ఎంత నరకం అనుభవించి ఉంటారండి అలా, ఎంత కష్టపడి ఉంటారండి అలా, ఎంత ఇష్టంగా కట్టించి ఉంటారని చూడండి ఒకసారి దేవాలయాన్ని. ప్రపంచంలోని ఈరోజు ఒక వింతలా ఉందండి. ప్రపంచంలో వింత ఏంటో తెలుసా? సొలొమోను గారు కట్టించిన బంగారు దేవాలయం ప్రపంచంలో ఒక వింతగా ఉంటుంది. కానీ ఈరోజు ఎందుకు లేదండి? ఆ రోజు యెరూషలేములో ఒక్కడ లేడంట. చూడండి ఒకసారి, మీకు అర్థమైంది? అర్థం కావట్లేదా? ఆ రోజే కనుక యెరూషలేములో దేవుడు మాట్లాడినట్టుగా ఇర్మియా గారు యెరూషలేము వీధుల్లో ఒక్కడిని చూపించుంటే, ఆ ఒక్కడు కూడా ఎలాంటోడు తెలుసండి? ఎంత గొప్పగా ఉన్న మాట చూడండి. ఆ ఒక్కడు కూడా ఎలాంటోడు తెలుసా? యెరూషలేము విరాజ వీధుల్లో తిరిగి ఇటు అటు తిరుగుతూ చూసి తెలుసుకో ఒకసారి. ఏం కనపడుతుందో తెలుసా నీకు? ఏం కనపడుతుంది తెలుసా? న్యాయముగా ఉండడానికి ప్రయత్నిస్తున్నవాడు. న్యాయంగా ఉండేవాడు కూడా కాదు కనీసం, న్యాయంగా బ్రతికేవాడు కూడా కాదు కనీసం న్యాయంగా ఉండాలనుకున్నవాడు ఎవడనంటే చూపించదు ఒకసారి. యథార్థంగా బ్రతకాలనుకున్నవాడు ఎవడని కనపడితే చూడు ఒకసారి. ఒకవేళ కనిపించడానికో, నేను దావీదు గారికి చాలా గొప్ప నిబంధన చేసుకున్నాను. నేను దావీదు గారితో, నేను సొలొమోను గారితో చాలా గొప్ప నిబంధన చేసుకున్నాను. సొలొమోను గారితో వాళ్ళిద్దరూ ప్రేమించి ఏర్పాటు చేసినటువంటి నా మందిరం ఉంది కదా, ఆ మందిరంలో ఆ రోజు సొలొమోను గారితో నేను మాట్లాడాను. అందరూ కూడా డప్పుల శబ్దంతోనూ మృదంగాలతోనూ దేవాలయం, దేవుని మందిరం ఓపెన్ అయిందని సమాజం, ప్రపంచం అంతా కూడా ఆ రోజు చెప్పాలంటే ఆనందంతో పొంగిపోతుంటే, ఒకే ఒక్క సొలొమోను గారు మూలకొచ్చి కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. దేవునితో ప్రార్థన చేస్తూ, అయ్యా నాకు కోరిక ఉంది అయ్యా, తీర్చాలి నువ్వు అన్నాడు. ఏంటి సొలొమోను నీ కోరిక? నీకు జ్ఞానాన్ని ఇచ్చాను కదా సొలొమోను, నీకు డబ్బునిచ్చాను కదా సొలొమోను, నీకు అన్నీ ఇచ్చాను కదా సొలొమోను. ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా ఇంకా నీ కోరికలు ఉన్నాయా? ఉన్నాయి ప్రభు, ఒకే ఒక్క కోరిక ఉంది ప్రభు, నాకు ప్లీజ్ ప్రభు తీర్చు ప్రభు. ఏంటి ప్రభు? అందరూనేమో డాన్సులు వేసుకుంటూ సంతోషాలతో ఆనందాలతో మొత్తం అంతా కూడా యెరూషలేము అంతా కూడా ఆనందాలతో పొంగిపోతుంది. దేవాలయం ఓపెన్ అయిందని, దేవుని మందిరం ఓపెన్ అయిందని. కానీ ఒకే ఒక్కడ కంట్లో మాత్రం కన్నీళ్ళు కనపడుతున్నాయి. ఎవరైనా అంటే సొలొమోను గారు. ఏం చేస్తున్నాడు అయ్యా అంటే, ఒక మూలను కూర్చుని ఏడుస్తూ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. నా కోరిక తీర్చు ప్రభు అని. ఏంటి నీ కోరిక చెప్పు సొలొమోను? ఈ మందిరంలోకి వచ్చి ఎవరైనా ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన విను ప్రభు అని వచ్చాడండి. దేవుడు పొంగిపోయాడండి నిజంగా అతని మాటకి. సొలొమోను, నేనంటే నీకు ఎంత ఇష్టం సొలొమోను, నీకు ఎంత ఇష్టమో నాకు అర్థమైంది. సరే నువ్వు చెప్పినట్టుగా ఈ మందిరంలోకి ఎవరు వచ్చి ప్రార్థన చేస్తున్నా నేను వింటానయ్యా అని చెప్పాడండి. ఆ రోజు మాట ఇచ్చాడండి. దేవుడు నోటంట వింటాను అని చెప్పుకున్నటువంటి మందిరం, దేవుడు సాక్షాత్తు భూమి మీదకి వచ్చి ఒక మందిరంలో నివసించాడంటే, అలాంటి మందిరాన్ని తన చేతులతో కూల్చేసుకుని ఇలా చేసుకున్నాడంటే ఎంత బాధపడి ఉంటాడు దేవుడు? ఆలోచించండి ఒకసారి. ఎంత బాధపడి ఉంటాడండి దేవుడు? ఆ రోజు ఆ బాధను బట్టి అన్నాడు, కనీసం న్యాయంగా ఉండడానికి ప్రయత్నించినా సరే కాపాడుతాను యెరూషలేముని. ఈరోజు యెరూషలేము మందిరం లేదండి. ఎందుకు లేదంటే, బబులోనీలో వచ్చి యెరూషలేము మందిరాన్ని మొత్తం కూల్చేశారండి. మొత్తం అందులో ఉన్న సామాగ్రిని మొత్తం పట్టుకెళ్ళిపోయారండి. యెరూషలేము మందిరాన్ని మొత్తం ధ్వంసం చేస్తారండి. ఈరోజు మందిరం లేదేంటయ్యా అంటే, ఆ రోజు ఆ ఒక్కడో లేకపోవడం వల్లనే. నీకు ఈ మాట సరిగ్గా అర్థం కాగలిగితే, నువ్వు ఒక్కడో కరెక్ట్గా ఉంటే ఎంత జరుగుతుందో నీకు అర్థం కావాలంతే. ఆ రోజు కనీసం ఒక్కడ కరెక్ట్గా ఉంటే పరిస్థితి ఎంత బాగుందో చెప్పండి ఒకసారి. ఆ మందిరాన్ని కూల్చేసేటప్పుడు దేవుడు ఎంత బాధపడి ఉంటాడో మీకు ఒక చిన్న సందర్భం చెప్తానండి. మీకు ఎంత బాధపడి ఉంటాడో దేవుడు. మీకు ఇప్పటి వరకు కూడా కొన్ని నిబంధనలు తెలుసండి. మీకు తెలిసిన నిబంధన చెప్పండి ఒకసారి. కొత్త నిబంధన, తర్వాత పాత నిబంధన. ఈ నిబంధనలు తెలిసేమో కానీ మీకు తెలియని ఒక నిబంధన చూపిస్తాను చూడండి ఒకసారి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం, దీన్ని ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి దినవృత్తాంతంలో 2వ గ్రంథము, మళ్ళీ ఇక్కడికి వద్దాం ఒకసారి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 13వ అధ్యాయము. దినవృత్తాంతం 2వ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి ఒకసారి.
దినవృత్తాంతం 2వ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతితోనూ భంగము కాజాలని నిబంధన చేశాడంటండి. చూడండి ఎలా ఉందో. ఈ మాటలు నీకు అర్థమైతే కనుక వచ్చే వారం ఇంకా దీనికి సందర్భించినటువంటి అనేక సందర్భాలు మీకు తెలియజేస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వచ్చేద్దండి. ఈరోజే చెప్దాం అనుకున్నాను, కానీ ముందు దీని గురించి వివరించిన తర్వాత నెక్స్ట్ అది చెప్తేనే ఇశ్రాయేలు చరిత్ర పూర్తిగా మీకు అర్థమవుతుందని ఈరోజు చెప్పట్లేదు. చాలా జాగ్రత్తగా ఈ మాటలన్నీ అర్థం చేసుకుంటే నెక్స్ట్ వచ్చే వారం చెప్పే ఇశ్రాయేలీల పరిపూర్ణమైనటువంటి సందర్భం గురించి మీకు వివరిస్తాను. అప్పుడు మీకు ఇప్పటి వరకు ఖచ్చితంగా మీరు వినలేని సంగతులు వచ్చే వారం మీరు వింటారండి కంపల్సరీగా. ఇశ్రాయేల్ గురించి ఎవరి గురించి కూడా ఇప్పటి వరకు వినలేని సందర్భాల్లో, ఇశ్రాయేల్ జీవితం గురించి వినలేని సందర్భాలు వచ్చేవారు మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. అయితే దానికంటే ముందు ఇది అర్థం చేసుకోండి బాగా. ఏమని చెప్తున్నాడంటే, దావీదు గారి సంతతితోనంట ఆయన ఏం చేశాడంటే భంగము కాజాలని నిబంధన చేశాడంట. భంగము కాజాలని నిబంధన. ఏ నిబంధన అది? ఫుట్ నోట్లో 1 వేస్తుంది చూడండి. ఏ నిబంధన అంటే అది? ఏ నిబంధన? ఉప్పుతో నిబంధన చేసాడండి దావీదు గారితో. మనం ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే, మనం లోకానికి ఉప్పు అని చెప్పుకున్నాం. ఆ ఉప్పుతోనే దావీదు గారితో నిబంధన చేశాడంట. ఏ నిబంధన తెలుసా? లైఫ్ లాంగ్, ఇక ఎప్పటికీ కూడా భంగం కాదన్నాడు. అంతే. ఎప్పటికీ బంధం కాదా? ఎప్పటికీ వచ్చేవారు ఈ పాయింటే, ఈ ఒక్క పాయింట్ బేస్ చేసుకునే మెసేజ్ అంత ఉంటుంది. కాబట్టి ఈ రెఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఎప్పటికీ భంగం కాని నిబంధన అంట. ఎప్పటికీ భంగం కాని నిబంధన. ఎప్పటికీ భంగం కాదంటే భూమి అంతరించేంత వరకు కూడా ఆ నిబంధన భంగం కాదు. ఏ నిబంధన? దావీదు గారితో చేసిన నిబంధన. అందుకే ఆ నిబంధనకి పెట్టిన పేరేంటి తెలుసా? ఉప్పు నిబంధన అని పెట్టాడు. రుచి అయిన నిబంధన అని పెట్టాడు. ఈ నిబంధన భూమి అంతరించేంత వరకు కూడా పోదు. ఏం చేస్తాడు తెలుసా? నీ సంతతితో నేను చేస్తున్నటువంటి నిబంధన అని దావీదు గారితో ఆ రోజు చేసినటువంటి నిబంధన. అలాంటి నిబంధన విషయంలో యెరూషలేమును ఈరోజు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవాలయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మొత్తం నాశనం చేస్తాడండి. అలా నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే ఒక్కడో కూడా కరెక్ట్గా లేడండి. ఒక్కడో కూడా కరెక్ట్గా లేడు. ఒక్కడ కరెక్ట్గా ఉన్నా నిజంగా అనిపించిందండి. చాలా సందర్భాల్లో ఇది చదివినప్పుడు అనిపించిన విషయం ఏంటంటే, ఒక్కడ కరెక్ట్గా ఉంటామైతే ఈరోజు యెరూషలేము మందిరాన్ని చూద్దాం. ఈరోజు యెరూషలేము మందిరాన్ని ఏమంటే ప్రపంచంలో ఒక వింత అండి యెరూషలేము మందిరం. అని యెరూషలేము మందిరం గురించి మనం చెప్పుకుందామండి. యెరూషలేము మందిరం ఎంత గొప్పదో తెలిసిండి, యెరూషలేము మందిరం ఎంత అందమైందో తెలిసిండి అని చెప్పుకుందామండి. ఒకసారి ఆలోచించండి. మీకు బాగా అర్థం కావడం చెప్తాను చూడండి. సరే, మీకు బాగా అర్థం కావడానికి ప్రపంచంలో వింతల్లో ఒక వింత ఏంటంటే చైనా వాళ్ళండి. చైనా వాళ్ళు తెలుసు కదా, ప్రపంచ వింతల్లో ఒక వింత. ఎందుకండి అది అంత వింత అంటే ఏం లేదండి, శత్రువుల నుంచి చైనా వాళ్ళని కాపాడుకోవడానికి కట్టినటువంటి గోడ. అంతే. బాగా అర్థం చేసుకోండి. శత్రువుల నుంచి వాళ్ళు రక్షించుకోవడానికి కట్టినటువంటి గోడే ప్రపంచ వింతల్లో ఒక వింత. అంటే ప్రపంచాన్ని రక్షించడానికి కట్టినటువంటి మందిరం ఇంకా ఏమవుతుందో ఊహించుకోండి ఒకసారి. ప్రపంచాన్ని రక్షించడానికి ఏర్పాటు చేసినటువంటి మందిరం, సాక్షాత్తు పరలోకం నుంచి దేవుడు భూమి మీద ఆ మందిరంలో నివసించేటువంటి మందిరం ఎంత గొప్ప మందిరం అవుతుందండి. అలాంటి మందిరం ఈరోజు లేదు అంటానికి ఆ రోజు ఒక్కడు లేకపోవడం వల్ల. అంతే. అదే ఆ రోజు యెరూషలేములో ఒక్కడ నీతిమంతుడిగా ఉండటమైతే ఈరోజు ఆ మందిరం ఉందినండి. ఆ మందిరం ఉందును. కానీ ఆ మందిరం లేదు అంటే దానికి కారణం ఏంటంటే ఆ ఒక్కడో లేడు అంటండి. మరి మీకు డౌట్లు వచ్చేస్తాయంటే, చాలా డౌట్లు వచ్చేస్తాయంటే, మరి ఆ రోజు మరి ఇర్మియా గారు ఉన్నారు కదండి, ఆ రోజు బారుకు గారు ఉన్నారు కదండి అంటే, బారుకు గారిని ఇర్మియా గారిని దేవుడు లెక్క పెట్టలేదండి. దేవుడు ఎవరిని లెక్క పెట్టాడంటే ఆయన వాళ్ళు ఆల్రెడీ దేవుని సేవ చేస్తున్న వాళ్ళు, వాళ్ళ గురించి కదా ఆయన మాట్లాడుతుంది. జనాంగం గురించి మాట్లాడుతున్నాడు ఆయన, ప్రజల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఒక్కలైనా ఉంటే బాగుండని కోరుకుంటుంది వాళ్ళ గురించి. అంతే. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసండి, దేవుడికి ఒక టార్గెట్ ఉందని బాగా అర్థం చేసుకోండి. దేవుడికి ఉన్నటువంటి టార్గెట్ ఏంటంటే, ఆ రోజు నోవాహు గారి కాలంలో ఎవ్వరూ నీతిమంతులుగా లేనప్పుడు ఆ 8 మందిని బయట తీసుకొచ్చి మొత్తం అందరిని నాశనం చేశాడంతే. ఆ రోజు సొదొమ గొమొర్రాలో ఎవ్వరూ నీతిమంతులుగా లేనప్పుడు నీతిమంతులు కనపడిన ఈ 4 పక్కకు తీసుకొచ్చి మొత్తం అందరిని నాశనం చేశాడంతే. ఆ రోజు నీతిమంతులు కనపడినటువంటి ఇర్మియా గారిని, బారుకు గారిని పక్కకు తీసుకొచ్చి మిగతా వాళ్ళందరినీ చెరసాల్లో పంపించేయడంతే. మందిరాన్ని మొత్తం కూల్చేసాడంతే. ఇదంతా నీకు అర్థమైతే, ఈ పరిస్థితులన్నీ నీకు అర్థమైతే, దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్న, సూటిగా మాట్లాడుతున్న సందర్భం ఒక్కసారి మీతో చెప్తున్న, జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను నేను. ఇంకా ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి చదవండి. ఒకసారి
ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణం. దేవుడు ఒక మాట చెప్పాడంటే నీకు అర్థమైపోవాలండి. మనకి మేలు ఎందుకు కలగట్లేదు అని నీకు ఏమైనా అర్థమైతే కనుక నీకు ఫస్ట్ కనపడాల్సిన విషయం ఏంటి తెలుసా? నీ పాపాలే కారణం అన్నాడు అంతే దేవుడు. దేవుడు ఈ మాట చెప్పాడంటే నీకు ఇంకా అర్థమైపోవాలి, ఇంకంతే, మనందరికీ అర్థమైపోవాలి. నీకు మేలు కలగట్లేదని నీకు అర్థమవుతుందంటే నీ పాపాలే కారణం. లేదంటే నా జీవితంలో మేలు కలుగుతుంది అంటే అయితే నువ్వు పరిశుద్ధంగానే బ్రతుకుతున్నావు, అందుకే దేవుడు నీ జీవితంలో మేలు చేస్తున్నాడు. లేదంటే నా జీవితంలో మేలు కలగట్లేదు అంటే ఇదిగో నీ దోషములు వాటి క్రమం తప్పుపోని. దోషాలు కూడా కరెక్ట్గా ఉండాల్సిన దోషాలు కూడా క్రమం తప్పుపోని అంట. కాబట్టి నీకు మేలు కలగకుండా కారణం ఏంటి తెలుసా? నీ పాపాలు కారణమైపోయి. ఈ విషయం చెప్తే ఎంతమంది మార్చుకోగలుగుతారండి? నువ్వు నిస్సారం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీలో సత్తువ తగ్గిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్న టేస్ట్ రుచి తగ్గిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మన చెడుతనమే చెప్తున్నాడండి. లేకపోతే మనం కూడా ఎలాగుందో తెలుసా? ఒక రుచిగా ఉంది మనం కూడా ఎలాగుందో తెలుసా? సమాజాన్ని వెలిగించే ఒక రుచిగా ఉందో మనం కూడా. ఈరోజు మన సారాన్ని కోల్పోయామండి అంటే మన చెడుతనమే కారణం. ఈరోజు మన సారాన్ని కోల్పోతున్నామంటే కారణం ఏంటంటే మన పాపాలే కారణం. మన పాపాలో వాటి క్రమమును తప్పుపోవడం వల్ల ఏమైందంటే మన సారాన్ని మనం కోల్పోయాం, అంతే. మన సారాన్ని కోల్పోయాం. అందుకే మరలా సారాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? మన చెడుతనాన్ని మానుకుంటే చాలండి. చెడుతనాన్ని మానుకుంటే నిజంగా సారాన్ని పొందుకుంటామా? పొందుకున్నటువంటి సందర్భం చూపించి నేను ముగించేస్తాను. ఒకసారి యోనా గ్రంథం, దీన్ని బైబిల్ ఓపెన్ చేసి యోనా గ్రంథము 3వ అధ్యాయము, పేజీ నెంబర్ తెలియకపోతే చూసుకోండి, 763వ పేజీ నెంబర్, స్పీడ్గా. యోనా గ్రంథం 3వ అధ్యాయము, యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. ఒకసారి యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నినివే వారు, చాలా జాగ్రత్తగా చూడండి, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్నటువంటి క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక. ఈ మాట చాలా జాగ్రత్తగా చూద్దాం. ఈ మాట పశ్చాత్తాపుడు అనే మాట మనం ఒక సందర్భంలో చూస్తామండి. ఎక్కడ? స్టార్టింగ్ ఫస్ట్లో ఎక్కడ చూస్తాం మనం? నోవాహు గారి జల ప్రళయం దగ్గర చూస్తాం మనం. ఏమని చూస్తామంటే దేవుడు హృదయములో నొచ్చుకున్నాడు అని చూస్తాం మనం. ఎందుకంటే భూమి మీద మనుషుల్ని చేసినందుకు, బాగా వినండి, భూమి మీద మనుషుల్ని చేసినందుకు దేవుడు బాధపడ్డాడు. బాగా వినండి, ఈ మాట బాగా అర్థం చేసుకోండి. దేవుడు భూమి మీద మనుషుల్ని చేసినందుకు బాధపడ్డాడంట. మరలా ఇప్పుడు బాధపడుతున్నాడు అంటాడు. ఎందుకో తెలుసా? నినివే ప్రజలకు శిక్ష విధించినందుకు బాధపడుతున్నాడంట. అబ్బా, ఎలా ఉందండి పరిస్థితి? నీకేం అర్థమైంది? అర్థం కాలేదా? ఒకప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఈ ప్రజల్ని ఎందుకు పుట్టించాను రా అని బాధపడ్డాడు. మరలా ఇప్పుడు ఏమన్నాడంటే నినివే ప్రజల విషయంలో వీళ్ళకి శిక్ష ఎందుకు వేసాను రా అని బాధపడుతున్నాడంట. వీళ్ళకి శిక్ష ఎందుకు వేసానా అని. అదేంటి కారణం? ఒకటే. ఏంటి కారణం అంటే వాళ్ళ దోషాలను మానుకున్నారంటే ఎంతేనండి. ఎంత బాగుందండి నిజంగా. వాళ్ళ దోషాలను మానుకున్నందుకు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి శిక్ష వేసినందుకు బాధపడ్డాడంట. ఒకప్పుడు వాళ్ళు దోషం చేశారు కాబట్టి యోనా గారిని పంపించి ఏం చెప్పాడంటే వాళ్ళందరినీ చంపేస్తానని ప్రకటించి యోనా అని చెప్పాడు. యోనా గారు వెళ్ళారు, మీరు అందరినీ దేవుడు చంపబోతున్నాడు అని ప్రకటించాడు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే వెంటనే మానేశారండి వాళ్ళ తప్పుల్ని. ఆ రోజు యోనా గారు ఆ రోజు నోవాహు గారు ఏం చేశారంటే అదే మాటను ప్రకటించాడు. అందరికీ వెళ్ళి అదే మాటను ప్రకటించాడు. దేవుడు 40 రాత్రులు 40 ప్రగల్లో ప్రచండమైనటువంటి వర్షాన్ని రప్పించి భూమి మీద ఉన్న మనుషులందరినీ చంపబోతున్నాడు. మీరు మారండి అని ఎంత చెప్పినా ఎవడేం లేదండి, అసలు ఎవడేం లేదు. అప్పుడు దేవుడు ఏం చేయడంటే వీళ్ళని అనవసరంగా పుట్టించానా అని బాధపడి అందరినీ చంపేశాడు, అంతే. కానీ ఇదే సందర్భం ఎక్కడ కూడా ఏర్పడుతుంది. వీళ్ళు ఎలాంటి వాళ్ళయ్యా అంటే ఏకంగా అశ్షూరీయులండి. అశ్షూరీయులు అంటే ఎవరు? ఇశ్రాయేలీని నాశనం చేసినటువంటి అశ్షూరు. ఆ అశ్షూరుకు ఉన్నటువంటి రాజధాని నినివే. అంటే నినివే ప్రజలు ఎవరంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని పిల్లలు కాదు. నినివే ప్రజలు ఎవరంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలీలకు శత్రువులు. ఇశ్రాయేలీలకు శత్రువుల్ని కూడా దేవుడు ఏం చేయాలనుకున్నాడో తెలుసా? మీరు మార్తకు ఒక్క అవకాశం ఇస్తున్నాను, మీకు బాగా వినండి, మీరు మార్తకు ఒక్క అవకాశం ఇస్తున్నాను. ఇదే సందర్భం మీకు మనలా చెప్తున్నాను చూడండి. ఒకసారి నోవాహు గారు 100 సంవత్సరాల సువార్త ప్రకటించాడు అక్కడ.
నోవాహు గారు 100 సంవత్సరాల సువార్త ప్రకటిస్తే ఒక్కడ మారలే. కానీ యోనా గారు ఒక్క సందర్భంలో వాళ్ళందరికీ చెప్పుకుంటూ వచ్చాడు అంతే. మీరు మారకపోతే మీరు చచ్చిపోతారని దేవుడు తెలియజేస్తున్నాడని వాళ్ళకి ఆ సందర్భంలో మాట్లాడుకుంటూ వెళ్ళేసరికి రాజుతో సహా ఏం చేశారు తెలుసా? మోకరించి ప్రార్థన చేశారండి. అయ్యా మమ్మల్ని కాపాడు ప్రభు అని మోకరించి ప్రార్థన చేసిన దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళని అనవసరంగా శిక్ష విధించడానికి నేను అనుకున్నానా అని వెంటనే వాళ్ళని రక్షించాడంటే చూడండి ఎలా ఉందో సార్. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందండి, ఉక్రెయిన్ ఇలాంటి ప్రాంతాలకి భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నప్పుడు నిజంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి రాజుతో సహా అందరూ మోకరించి దేవా నేను తప్పు చేశానని అడుగుంటే పరిస్థితి వేరే రకంగా ఉంది. మోకాలు ఈరోజు ఎన్నో దేశాలు బాధపడిపోతున్నాయంటే వాళ్ళందరూ కూడా దేవా మేము తప్పు చేసామని మోకరించి ఉంటే పరిస్థితి వేరే రకంగా ఉందినేమో. వాళ్ళందరినీ వదిలేండి, కనీసం నీ గురించి నువ్వు ఆలోచించి ఒకసారి. ఈరోజు నువ్వు నేను తప్పు చేశానని దేవుడి దగ్గర మోకరించి ఉంటే నీ కుటుంబం పరిస్థితి వేరే రకంగా ఉందినేమో. మన కుటుంబాలు ఇంకా బాగుండేమో, మన కుటుంబాలు ఇంకా సంతోషంగా ఉందినేమో. ఆ రోజు వాళ్ళందరూ మోకరించి దేవా మేము తప్పు చేశామని అడిగిన కారణం చేసి దేవుడు ఏం చేయడం తెలుసా? సుమారు 120,000 మంది ఉన్నారంటండి నినివే ప్రజలు. 120,000 మందిని రక్షించాడంటే నీకు అర్థంగా అయిపోలే ఇంకెక్కడ. మన దోషాలను మనం సరి చేసుకుంటే ఏమవుద్దంటే అంటే నీకు ఇంకా క్లారిటీగా మనం ఈరోజు చెప్పుకున్న మెసేజ్ ప్రకారంగా చెప్తున్నాను. మన సారాన్ని మనం పొందుకుంటే ఇది బాగుంది కదా. మన సారాన్ని మనం పొందుకుంటే మన ద్వారా దేవుడు ఎంతమంది రక్షించాలంటున్నాడు? 120,000 మందిని. ఒకరోజు సారాన్ని కోల్పోయాడు యోనా గారు. సారాన్ని కోల్పోయి నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు పారిపోయాడు. దేవుడు సారాన్ని తెలియజేశాడండి. ఎలా తెలియజేసాడు తెలుసా? ఎలా తెలియజేసాడు సారాన్ని? ఒకసారి మాట చూద్దాం. ఒకసారి 2వ అధ్యాయం మొదటి వచ్చిన కానీ చదువు ఒకసారి ముగించేతను. 2వ అధ్యాయం మొదటి వచ్చిన కానీ ఆ మత్స్యం కడుపులో ఉండి యోనా యెహోవాకు ఎలాగో ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేయడంట? నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో ఉండి నేను కేకలేస్తున్నాడంటే. పాతాళ గర్భం అంటే చావు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా ఎందుకంటే సముద్రం అడుక్కు వెళ్ళిపోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి మీరు ఊహించుకోండి ఒకసారి. మనకు గోదావరిలోనే మునుగమనుకోండి, ఈత వేరే విషయం. ఈత రాకుండా గోదావరిలో మునుగమనుకోండి ఎలా ఉంటుందో తెలుసా? 2 నిమిషాలకే ఊపిరంతా కూడా ఎంత భయంకరంగా చేస్తుందండి. నీటికి లక్షణం ఉందండి. ఏంటి నీటికి లక్షణం అంటే మనిషిని ముంచేంత వరకు కూడా నీరు పైకి తేలలేదండి. ఎప్పటి వరకు తెలుసా? మనిషిలో ఉన్న ఊపిరి ఆగిపోవాలి, అప్పుడే నీరు పైకి పంపిస్తుంది అంతే. అప్పటి వరకు మనిషి నీటిలో ముంచేసి పైకి లేవనివ్వదు. ఎప్పుడు పైకి లేవనెత్తదంటే అతనిలో ఊపిరి ఆగిపోవాలంతే. కానీ ఊపిరి ఆగిపోయి మధ్యలో గ్యాప్ ఉంటుంది చూడండి ఒకసారి, ఆ మనిషి ఎంత బాధ అనుభవిస్తాడో తెలుసా? అలా ఎంత బాధ అనుభవిస్తాడో నాకు తెలియదు. అంటే ఒకసారి యోనా గ్రంథం 2వ అధ్యాయం చదువు, నీకు అర్థమవుతుంది. అతను అంటున్నాడు, నేను పాతాళ గర్భంలోకి వెళ్ళిపోయాను. నేను ఆ గర్భంలోకి వెళ్ళిపోయిన భయంకరమైన వేదన చెప్తున్నాడు చూడండి ఒకసారి మాట స్పీడ్గా. కేకలేస్తున్నాడంటే చూడండి ఒకసారి అక్కడ కూర్చుని. అంటే చావు అంచుల దాకా వెళ్ళిపోయి కేకలేస్తున్నాడు, ప్రభు అని కేకలేస్తున్నాడంట. మీకు ఏమనుకుంటారంటే మనం ఏమనుకుంటామంటే అతను అలా సముద్రంలో పడిపోగానే వెంటనే చేప వచ్చి అలా మింగేసి అలా తీసుకురా, అదేం జరగలేదండి. ఆ చేప రావడానికి ఈయన నీటిలో పడవడానికి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఏంటి ఆ గ్యాప్ అంటే చావు అంచుల దాకా వెళ్ళాడు. చావు అంచుల దాకా ఏం చేస్తున్నాడు చూడండి సరే, కేకలేస్తున్నాడంట. కేకలో నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు ఏం చేస్తున్నాయంటండి? పట్టేసుకున్నాయండి. మొత్తం పైకి లేవనెత్తలేదు. పైకి లేవనివ్వకుండా ప్రవాహాలు ఆయన్ని గట్టిగా పట్టేస్తున్నాయంటే నొక్కేస్తున్నాయి. నెక్స్ట్, నీ తరంగములు నీ కొరుళ్ళను నన్ను కప్పేసినాయి. మొత్తం పరిస్థితి బాగోలేదండి. చాలా భయంకరంగా వెళ్ళిపోయాడు. మొత్తం ప్రవాహాలు కప్పేసినాయంటే, కరుళ్ళు కప్పేసినాయంటే, మొత్తం కప్పేసిన పైకి లేవనెత్తలేదు, ఊపిరి ఆడతలేదు, తట్టుకోలేకపోతున్నాడు, కేకలేస్తున్నాడు, అరుస్తున్నాడు, ఎవ్వరికీ కనపడతలేదు. భయంకరమైన బాధ అనుభవిస్తున్నాడు అక్కడ. నెక్స్ట్, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడడం వల్లనే ఈరోజు ఈ బాధ అనుభవిస్తున్నాడని అక్కడ కూర్చుని ఎడుతున్నాడండి. దీని అంతరిగా కారణం ఏంటయ్యా అంటే నీ సన్నిధానంలో నేను వెలివేయబడడం వల్లే కదా. నెక్స్ట్ స్పీడ్గా, నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూద్దని అనుకుంటుని ప్రాణాంతం వచ్చేసిందంట. ప్రాణానికి అంతం వచ్చేసింది. ఇంకా ఆయనకి ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి,
సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకుంది. మొత్తం సముద్రపు నాచు ఏం చేసిందంటే తలకు చుట్టేసుకుని పైకి లేవనెత్తలేదు. అసలు తరంగాలన్నీ కప్పేసిన పైకి లేవనెత్తలేదు. ఈయన పడుతున్నటువంటి బాధ, ఆవేదన ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు. కేకలేస్తున్నాడు, ఎవరికి కనపడతలేదు. నేను మరి ఎన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి అంటే భూమి మీద రాకుండా భూమి తలుపులు మూసేసిందంట. పరిస్థితి చూడండి ఒకసారి. భూమి తలుపులు మూసేసిందంట పరిస్థితి. నెక్స్ట్, పర్వతపు పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా, నా యెహోవా, నీవు నా ప్రాణమును కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కోపములో నుండి నా ప్రాణము నాలో మోర్చ వచ్చేసిందండి. దీనికి మోర్చిల్లగా అంటే ఫైనల్ స్టేజ్లోకి వచ్చాడు. ఇంకా మోర్చ వచ్చేసి ఇంకా పడిపోయాడు. అంతే, సొమ్మశిల్ప పడిపోయాడు. కొట్టుకున్నాడు. చివరికి ఏం చేశాడు తెలుసా? మోర్చ వచ్చేసిన వాళ్ళు తెలుసు కదా, మనకు తెలుసు కదా. మోర్చ వచ్చిన వాళ్ళు కొట్టుకుని పడిపోతారు చూడండి. అలా పడిపోయాడండి. చివరికి ఇంకా చచ్చిపోయాడు. ఫిక్స్ అయిపోయాడు ఇంకా యోనా గారు. నేను చచ్చిపోయాను అని ఫిక్స్ అయిపోయాడు. ఇంకా భూమి మీదకి ఇంకెప్పుడు వెళ్ళనని ఫిక్స్ అయిపోయాడు. చచ్చిపోయాడని అయిపోయింది అంతే. ఇంకా అప్పుడు వచ్చిందండి చేప. అప్పుడు వచ్చి ఆయన్ని తీసుకుని వెళ్ళి ఒక చోట దింపింది. అంటే ఆయన ఎక్కడ వరకు వెళ్ళాడు తెలుసా? మరలా రుచి తెచ్చుకోవడానికి. మీకు అర్థమైంది? అర్థం కావట్లేదు ఈ విషయం అంతా, ఈ సందర్భం అంతా. మరలా కోల్పోయినటువంటి సారాన్ని మరలా తెచ్చుకోవడానికే చచ్చిపోయాడండి. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే చచ్చిపోయి తిరిగి లేపబడ్డాడండి. అందుకే క్రీస్తు వారు ఏమన్నాడు తెలుసా? యోనా చేప కడుపులో 3 రోజులు ఉన్నట్టుగా అనే పదం ఎలా మాట్లాడండి. అంటే యోనా చేప కడుపులో హ్యాపీగా లేడండి. చచ్చిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే చచ్చిపోయాడు. చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్న అతన్నే దేవుడు తిరిగి లేపాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో యోనా ఎలాగున్నాడని మాట్లాడిన మాట ఇదే సందర్భం. ఇందుకే సందర్భం. ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళాడు. ఇప్పుడు మీకు అర్థం చేసుకోండి. ఇప్పుడు మరలా మనం సారం పొందుకోవాలంటే దేవుడు 1-2 అవకాశాలు, లాస్ట్ టైంలో కూడా చెప్పాను మెసేజ్. దేవుడు కొన్ని వార్నింగ్లు ఇస్తాడని చెప్పాను కదా. వార్నింగ్లు ఇచ్చినప్పుడు మనకి మొదటి 2 వార్నింగ్లు ఎలా ఉంటాయంటే జస్ట్ మాటతో చెప్తాడు అంతే. మీరు వినండి, మీరు మారండి. ఇదిగో ఈ వర్తమానం ద్వారా దేవుడు తెలియజేస్తాడు. ఇలాంటి వర్తమానాల ద్వారా దేవుడు తెలియజేస్తాడు. మారండి అని. వినకపోతే నెక్స్ట్ ఆయన సీరియస్ యాక్షన్ మనం చూడాలి. ఎలా ఉంటుంది ఆ సీరియస్ యాక్షన్ అంటే? అదిగో ఒక్కసారి యోనా గ్రంథం 2వ అధ్యాయం చదువుసారి ఆ సీరియస్ యాక్షన్ ఎలా ఉంటుందో. చావు అంచుల దాకా తీసుకెళ్ళి అప్పుడు నువ్వు తప్పు అయిపోయిందని క్షమించమని ఏడ్చి నీ కన్నీళ్ళు ఇంకిపోయిన తర్వాత అప్పుడు చేస్తాడు దేవుడు సహాయం. అంతవరకు తెచ్చుకోవాల్సినంత అవసరం ఏంటండి? దేవుడు ఇంకో మాట చేశాడు. అప్పుడు సారం వస్తుందంట. బాగా వినండి. ఎప్పుడు? చావు అంచుల దాకా వెళ్ళిన తర్వాత సారం వస్తుందంట. రెండోది ఏంటో తెలుసా? అగ్నితోనే సింపుల్గా సారం తెచ్చేసుకోవచ్చు అంట. అగ్నితో సింపుల్గా ఎలా సారం తెచ్చుకోవచ్చు? ఇదిగో నువ్వు చచ్చిపోతున్నావు, నీ ఇల్లు సర్దుకో అని చెప్పాడు అంతే. హిజ్కియా గారితో దేవుడు యెషయాని పంపించి నువ్వు చచ్చిపోతున్నావు, ఇల్లు సర్దుకో అన్నాడు. వెంటనే వెనక్కి తిరిగాడు. ప్రభువా నేను తప్పు చేశానయ్యా అన్నాడు అంతే. వెంటనే ఇదిగో తెలుసా, నీకు మేలు కలగకుండా నీకు దోషలే కారణం అన్న విషయం ఆయనకు అర్థమైపోయి వెంటనే ఏం చేశాడు తెలుసా? ప్రభువా నా దోషాలు మానుకుంటున్నానయ్యా అని చెప్పాడు. వెంటనే నినివే ప్రజల్ని అనవసరంగా ఎందుకు శిక్షించానా అని బాధపడినట్టుగా హిజ్కియా గారిని కూడా అనవసరంగా అతను ఎందుకు చంపాలనుకున్నాను రా అని బాధపడ్డాడు దేవుడు అంతే. వెంటనే యెషయా నువ్వు అర్జెంట్గా వెనక్కి వెళ్ళన్నాడు. ప్రభువా ఏమైంది? అతనికి వెళ్ళి 15 సంవత్సరాలు ఆయుష్ ఎత్తానని చెప్పి వెళ్ళి ఒక్క మాటతో మారిపోయిందండి. నిజంగా దోషాలు మార్చుకుంటే చావును కూడా జయించవచ్చు. అదే దోషాలు మానుకోపోతే పలానా మనకు తెలుసు కదా, గాడిద చేత వార్నింగ్ ఇచ్చిన మాట వెనకపోయేసరికి కత్తితో చంపించేయడం అంతే దేవుడు. ఎవరినే? బెలాముని. ఆ పరిస్థితి వరకు తెచ్చుకుందామా? లేదంటే తొందరగా మన జీవితాలను సరి చేసుకుని దేవుని చిత్త ప్రకారంగా జీవిద్దామా? నిర్ణయం తీసుకోండి. తలలో ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకోండి ఒకసారి. పరిశుద్ధుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన బంగారమైన పాదాలకు వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఎన్నో విలువైనటువంటి సందర్భాలను గురించి దేవా మాతో మాట్లాడారు తండ్రి. మేము ఈ లోకానికి ఉప్పుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు తండ్రి. ఉప్పు నిస్సారం అయిపోతే దాన్ని సారం పొందుకోవాలంటే చాలా కష్టం అని చెప్పారు ప్రభు. ఒకటి వాక్యం ద్వారా మార్చుకుంటే సారాన్ని పొందుకోవచ్చు, లేదంటే
యోనా గారి జీవితంలో జరిగినట్టుగా చావు అంచుల వరకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ప్రభు. ఒకరోజు ఆలోచించినప్పుడు తండ్రి, యెరూషలేం పతనమైపోయింది అని చదువుకున్నప్పుడు, యెరూషలేములో మందిరాన్ని నెబుకద్నెజరు పాడు చేశాడు, బబులోనీయులు పాడు చేశారని చెప్పుకున్న సందర్భం వచ్చినప్పుడు, ఆ రోజు నమ్మకముగా ఉండడానికి ప్రయత్నించిన ఒక్కడ కనపడిన యెరూషలేముని కాపాడుతాను అని చెప్పారు ప్రభు. కానీ ఆ రోజు ఆ ఒక్కరు కూడా కనపడకపోవడం వలన యెరూషలేం మందిరం మొత్తం పతనమైపోయింది ప్రభు. అయా సందర్భాన్ని తలుచుకున్నప్పుడు అనిపిస్తుంది తండ్రి, ఒకవేళ ఈరోజు మేము కూడా తండ్రి, ఈరోజు మా కుటుంబాల్లో కూడా, మా సంఘంలో కూడా తండ్రి, మా సంఘం పతనమైపోవడానికి కారణం నేనేనా అనే ఆలోచన ప్రతి ఒక్కరు కలిగి ఉండడానికి సహాయాన్ని దయచేయండి ప్రభు. ఆ రోజు యెరూషలేం మందిరానికి ఎంత విలువనిచ్చారో తండ్రి, ఈరోజు ఎక్కడ మా ముందు ఉన్నటువంటి ఈ మందిరానికి కూడా మీరు అలాంటి విలువనే ఇచ్చారు ప్రభు. ఈ మందిరం కూడా తండ్రి ఒకవేళ పతనమైపోవడానికి నేనైనా కారణమని ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకుని, ఆ రోజు ఆ మందిరంలో ఒక్కడ పర్ఫెక్ట్గా ఉంటామైతే యెరూషలేములో మందిరం బాగుండు కదా అనుకున్నప్పుడు, ఈరోజు నేను కూడా కరెక్ట్గా ఉంటే మా మందిరం బాగుంటుంది కదా అనే ఆలోచన ప్రతి ఒక్క హృదయంలోనికి రావడానికి మీరు సహాయాన్ని దయచేయండి ప్రభు. ఎందుకంటే మీరు కోరుకుంటున్నది తండ్రి, సంఘస్థులు యథార్థంగా నమ్మకంగా ఉండాలని కోరుకుంటున్నారు ప్రభు. సంఘం మీ కొరకు ఉన్నతంగా ఉండాలని ఆశపడుతున్నారు ప్రభు. అలా ఉన్నతంగా ఉండడానికి ప్రయత్నించడానికి దేవా ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించండి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ప్రతి ఒక్క హృదయాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. అటు రీతిగా జీవించే మహాభాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని మీ పాదరపడి బ్రతిమలాడుతున్నాం తండ్రి. అదే రీతిగా తండ్రి, కానుకల బాక్స్లో తండ్రి కానుకలు తీసుకుని వచ్చారు, వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభు. వారి కష్టార్జితాన్ని బహుగా నూరంతలుగా విస్తరించడానికి సహాయాన్ని దయచేయండి ప్రభు. ఆరాధనలో పాల్గొన్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వచ్చే వారం ఎంతకంటే పరిపూర్ణతతో ఆరాధన తీసుకోవడానికి తండ్రి వారందరినీ కూడా మీరు ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. తర్వాత జరగబోతున్న సండే స్కూల్ కార్యక్రమాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సండే స్కూల్ బిడ్డలను కూడా బహుగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. రేపటి తరానికి తండ్రి వారందరూ కూడా తండ్రి నీ రాజ్యానికి వారసులుగా ఉండడానికి సహాయాన్ని దయచేయండి ప్రభు. అదే రీతిగా తండ్రి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభు. వారి వివాహాల విషయంలో సహాయాన్ని దయచేయండి తండ్రి. మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలంలో తండ్రి వివాహాల విషయంలో మీరు కృప దయచేయండి ప్రభు. ఉద్యోగాల కోసం తండ్రి ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభు. వారికి మీరు జ్ఞాపకం చేసుకుని వారికి ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించండి ప్రభు. అదే రీతిగా తండ్రి చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు ప్రభు. హాస్టల్లో చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు ప్రభు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారందరి చదువుల విషయంలో మీరు తోడు కాపుదల దయచేయండి ప్రభు. వారందరినీ బహుగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. పని చేస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభు. వారి పనిలో, వారి కష్టంలో తండ్రి, వారి చేతి వృత్తుల్లో తండ్రి మీరు ఆశీర్వదించండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. చిన్న బిడ్డలతో ఉన్నటువంటి తల్లులు ఉన్నారు ప్రభు. వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ చిన్న బిడ్డల్ని, ఆ తల్లుల్ని కూడా బహుగా దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డల్ని ఏ విధంగా పెంచాలో ఆ జ్ఞానంతో నింపండి, నడిపించండి తండ్రి. వృద్ధులు ఉన్నారు ప్రభు. వృద్ధులను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు. వారిని ఎంతో నమ్మకంతో జీవించే మహాభాగ్యాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నీ నామానికి మహిమకరమైన జీవితాలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, కృపతో జ్ఞాపకం చేసుకోమని, కూడి వచ్చినటువంటి నేను బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, అదే రీతిగా తండ్రి వాడపిల్ల ముగించుకుని వెళ్తున్నాం ప్రభు. తర్వాత జరగబోతున్నటువంటి వేలచంద్రగూడెంలోను, కన్నాపురంలోను, ఏజెన్సీలోను అన్ని చోట్ల కూడా తండ్రి పరిచర్య మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకున్నామని, మేలులతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ప్రతి ఒక్కరి పేరు పైన దీవించి ఆశ్రయించమని, నీ బిడ్డలో బయలుదేరి వెళ్తుండగా సహాయాన్ని దయచేయమని. వాతావరణం అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా తండ్రి వాక్యం మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి వారు వచ్చారు ప్రభు. వారిని బహుగా దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా నీ కుమారుడు స్టెఫెన్ గారు హాస్పిటల్లో ఉన్నాడు ప్రభు. నీ కుమారుడిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని తండ్రి బిడ్డకు దయచేయండి ప్రభు. అదే రీతిగా తండ్రి తమ్ముడు దొరబాబును కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తమ్ముడు కూడా తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు తండ్రి. స్వస్థతను మీరు అనుగ్రహించండి, జ్ఞాపకం చేసుకోండి. ఆ పరిస్థితులన్నింటిని కూడా విడుదల దయచేయండి తండ్రి. అదే రీతిగా తండ్రి తమ్ముడు సైమన్ గారి యొక్క మేనకోడల్లో పిల్లలు ఉన్నారు ప్రభు, చిన్న బిడ్డలు ప్రభు. బిడ్డకు తండ్రి జ్వరం అని విన్నాం తండ్రి. ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డకు ఉన్నటువంటి ఆ బలహీనతను తండ్రి తీసివేయండి. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆ బిడ్డకు దయచేయండి ప్రభు. నీ కొరకు తండ్రి ఆ బిడ్డలు తండ్రి నీ సన్నిధానంలో గొప్ప యోధుల వలె, పనిముట్ల వలె ఎదగలిగే మహాభాగ్యాన్ని దయచేయండి తండ్రి. అలాగే నీ కుమారుడు సంఘపెద్ద గారు చాగల రాజుగారు ఉన్నారు ప్రభు. రాజుగారికి తండ్రి అయ్యా కలిగినటువంటి ఆ గాయం, కాలుకు కలిగినటువంటి గాయాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ గాయాన్ని పూర్తిగా బాగుపరచండి తండ్రి. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని నీ కుమారుడికి దయచేయమని మీ పాదాలు పడి బ్రతిమలాడుతున్నాం ప్రభు.
ఇంకెవరైతే బలహీనులుగా అనారోగ్యంగా ఉన్నారో, ఒకవేళ తెలియకపోయినా మర్చిపోయిన దయతో క్షమించి వారందరినీ కూడా ఆరోగ్యంతోనూ ఆయుస్తూనూ ఉంచి మీ కొరకు ఉన్నతంగా బ్రతకగలిగే మహాభాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని కృపతో జ్ఞాపకం చేసుకోమని కోరుతూ క్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన మనవులను సమర్పించుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసము సదాకాలము మనందరికీ తోడై నీడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. కొన్ని ప్రకటనలు ఉన్నాయండి, ప్రకటనలు చూసిన తర్వాత మనం బయలుదేరి వెళ్ళిపోతాం.